మంచిది. మరి నా ఆహ్వానాన్ని మన్నించి మీ సమయం ఉన్నా కానీ మరి ఈ వాక్యం నేర్చుకోవటానికి మీరు ఎంతగానో ఇంట్రెస్ట్ చూపిస్తున్నందుకు నేను ప్రభువుని బట్టి నేను సంతోషిస్తున్నాను. మనకి పోయిన వారం ఈ సబ్జెక్టు ఒక 50% అవ్వాలి. మరి మా అమ్మగారు ఆపరేషన్ వల్ల అది కాలేదు. జస్ట్ ఓన్లీ ఉపద్ఘాతమే చూసాము. సాయి సిస్టర్ పేజ్ నెంబర్ చెప్పండి. పాపశాస్త్రం పేజ్ నెంబర్ 689 అన్నయ్య. రైట్, 689 689. మీ బుక్లో ఎవరైతే ఉందో మీరు తీయండి. పోయిన వారం మనం ఓన్లీ పాపం కోసం ఉపద్ఘాతము మనం చెప్పినాం. ఈ ఉపద్ఘాతంలో కొంతమంది మంచి మేధావులు భక్తులు దాన్ని వివరించుకుంటూ వచ్చారు పాపము అనేది. ఈ పాపశాస్త్రం అనే సబ్జెక్టు మనం పూర్తిగా వినిన తర్వాత పాపం మీద మంచి అవగాహన వస్తుంది. తర్వాత పాపం అంటే కూడా మనకు పెద్దగా ఏం చేయబుద్ధి కాదు, ఇంట్రెస్ట్ రాదనమాట. తర్వాత ఎక్కువగా పాపులను మనం ప్రేమిస్తాం. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మనం ఎంత పాపియో దేవుడు మనల్ని ఎంత ప్రేమించిండో మనం చూస్తాం. కొంతమంది సేవకులు ఏంటంటే మొత్తం పాపాన్ని ఖండించి పాపం అంటే ఒక పెద్ద ఏదో భూతం లెక్క చేసి పెట్టిండు. ఆ బోధలు చేయటం వల్ల కూడా చాలామంది విశ్వాసులు ఇంకా పాపంలోనే ఉంటున్నారు, కానీ పాపంలోకి బయటకు వస్తలేరు. పాపం ఉన్నది, పాపం చేయొద్దు. పాపం చేసేవాడు దేవుని నీతిని నెరవేర్చలేడు, పరలోక రాజ్యం వెళ్ళలేడు. పాపం కంటే దేవుని ప్రేమించడం గొప్ప ఉత్తమమైనది. ప్రతి వ్యక్తి ఏదో ఒక పాపంలో పడిపోతాడు. పాపము అంటే మీనింగ్ నా వర్షన్లో చెప్పాలంటే దేవునికి దూరంగా ఉండటమే పాపం. తర్వాత ఇంకేదైనా కావచ్చు, దేవునితో దూరంగా ఉండటమే పాపం. ఏవైతే కొన్ని పనులు ఉన్నాయో అవి చేయటం వల్ల దేవునికి దూరం అయిపోతాం. హల్లెలూయా. ఇప్పుడు ఒక మందు తాగటం ఉంది, అది తాగటం వల్ల ఏమవుతామంటే దేవునికి దూరం అయిపోతాం. ప్రార్థన చేయబుద్ధి కాదు, చర్చికి రాబుద్ధి కాదు, మనస్సాక్షి గద్దిస్తుంది, నువ్వు పాపి దేవునికి దూరం అయిపోతాం. తర్వాత ఆరోగ్యం పాడైపోతుంది. అట్లా ఏదైనా పాపం. దొంగతనం కావచ్చు, దొంగతనం చేయొద్దని బైబిల్లో చెప్పిండు. ఎందుకు చేయొద్దన్నాడంటే ఇప్పుడు కొంతమందిని మనం చూస్తే ఒకసారి న్యూస్ పేపర్లో వచ్చింది, ఒక అమ్మాయి పాపం రాత్రింపగలు కష్టపడి ఆమె మంచి చదువుకుంది. ఆమె జూనియర్ సైంటిస్టు అయ్యే మూమెంట్ ఉండే ఆమె ల్యాప్టాప్స్ అన్నీ కూడా సెట్ చేసి పెట్టారు. అది పోయి ఆమె ప్రొజెక్టర్లో ఒక ప్రాజెక్ట్ చూపించాలి. అప్పుడు ఆమెని సైంటిస్ట్గా తీసుకొని ఆమెకు మంచి శాలరీ ఇస్తారు, ఇంకా ఆ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తారు. ఆమె ప్రాజెక్టు వెళ్తున్న టైంలో ఒక దొంగ వచ్చి ఆ ల్యాప్టాప్ని దొంగలించిండు. తర్వాత ఆ ల్యాప్టాప్ అమ్మేసిండు. ఈమె అరే నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డా, దాదాపు 10-15 సంవత్సరాలు కష్టపడ్డది ఆమె, అది నాకు రాదు కదా అని చెప్పి ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఆమెను నమ్ముకొని వాళ్ళ ఫ్యామిలీ ఉంది, చిన్న ఉద్యోగం చేస్తుండే. దాని తర్వాత ఇది ఉద్యోగం చేసి ఈ ప్రాజెక్టు ల్యాప్టాప్లో తయారు చేసుకుంది. అంటే ఒక చిన్న దొంగతనం వల్ల ఆమె ఆశయం నెరవేరలేదు, ఆమె లోకాన్ని విడిచింది, ఆమె వల్ల ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అయిపోయింది. అందుకే దొంగతనం చేయొద్దని చెప్పాడు. అబద్ధం కూడా అంతే, దాని తీవ్రత చాలా ఎక్కువ ఉంటుంది. అయితే దేవుని ప్రియమైన వాళ్ళరా, మనం సబ్జెక్ట్లో వెళ్ళకముందు నేను చెప్పేది ఏంటంటే మన లోపల పాప స్వభావం అనేది ఉంటుంది, చచ్చిపోయేంత వరకు ఉంటుంది. అందుకే మనకి ఈ పాపం నువ్వు చేయాలని ఎవడు నేర్పాడు. చిన్నప్పుడు మనం దొంగతనం చేస్తాం, అబద్ధం చెప్తాం, ఒకరిని మనం దూషిస్తాం, ఒకరిని తిడతాం, ఒకరిని హర్ట్ చేస్తాం. కొత్త నిబంధనలో ఎవరైనా హర్ట్ చేస్తే, ఎవరినైనా బాధ పెడతాం, మర్డర్ చేసినట్టే. తలంపుల ద్వారా కూడా డిస్టర్బ్ అవుతాం మనం. ఇదంతా ఎట్లా వస్తుందంటే
మనం పుట్టినప్పటి నుంచి మనలో పాపం ఉంది, పాప స్వభావం ఉంది. ప్రభువుని మనం రక్షకుడుగా అంగీకరించిన తర్వాత, మనం బాప్టిజం తీసుకున్న తర్వాత, మనం పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత కూడా ఈ పాప స్వభావం అనేది మన లోపల ఉంటుంది. ఏదో ఒక పాపం చేస్తూనే ఉంటాం. మంచి మంచి భక్తులే పాపంలో పడిపోయారు. మంచి మంచి గొప్ప సేవకులు, బైబిల్ డెప్త్లో చెప్పేటోళ్ళు వ్యభిచారంలో పడిపోయారు. ఆ పాప స్వభావం ఉన్నది. కాబట్టి ఈ పాప స్వభావాన్ని మనం జయించటానికి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతిరోజు దేవునితో సహవాసం చేయాలి. ప్రార్థన పాపం చేయకుండా ఆపేస్తుంది, పాపము ప్రార్థన చేయకుండా ఆపేస్తుంది. నీతిమంతుడు 7 మార్లు పడినను యెహోవాని లేపును, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందెదరు. మన స్వభావం పాప స్వభావం కాబట్టి మనం పాపంలో పడిపోతాం. అయితే దేవుడు మన మీద కక్ష పెట్టుకోడు. నేను ఇంత చేసిన, నువ్వు మళ్ళీ పాపం చేసినావు అని చెప్పి దేవుడు ఏం ఫీల్ అవ్వడు. ఆయన మనం చూసి ఇంకా ఫీల్ అవుతుంటాడు. దేవుడు ఏమంటాడంటే, నువ్వు పాపం చేసినా మళ్ళీ నా దగ్గరికి రా, నా దగ్గరకు వస్తేనే నువ్వు బాగవుతావు, ఆ పాపం మీద నేను నీకు జయం ఇస్తా అంటాడు. సైతాన్ ఒక పక్క నుంచి, నువ్వు పాపివి, నువ్వు ప్రార్థనలో గడపలేవు, నువ్వు సేవ చేయలేవు, నీ లోపల పాపం ఉంది కదా, నీ లోపల సినిమాలు చూసే తత్వం ఉంది కదా, నీకు మొదట్లో కల అలవాటు ఉంది కదా, నువ్వు ఎట్లా సేవ చేయగలుగుతావు, నీ వల్ల ఎలా సేవ అవుతుంది, ఇట్లా చెప్పి సాతాను ఏం చేస్తాడంటే మనం దూరం చేస్తూ ఉంటాడు. ఆ పాపం సబ్జెక్ట్ తెలియకపోతే కూడా ఇట్లాంటి ఆలోచనతో మనం ఆగిపోతూ ఉంటాం. చాలామంది అట్లనే ఉంటారు. అందులో పాస్టర్లు కొంచెం ఇంకా నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే నువ్వు చర్చికి రావాలి, పరిశుద్ధంగా అంటే ఇక మన వల్ల కాదు అని వాడు పక్కకు జరిగిపోతాడు. యేసు ప్రభు వారి రక్తం ముందర మన పాపం చాలా పెద్దగా ఏం కనబడదు, చాలా చిన్నగా కనబడుతుంది. యేసు ప్రభు వారు మనం చేయబోయే పాపాల కొరకు ఆయన రక్తం గార్చాడు, చేసిన పాపం కోసం రక్తం గార్చాడు. ఆకాశంలో మబ్బు వీడిపోయినట్టు నేను నీ పాపాలని నేను గుర్తు చేసుకోను అని అన్నాడు యెషయా గ్రంథంలో. అంటే నువ్వు పాపం నాకు మ్యాటర్ కాదు, నువ్వు నాతో ఉంటే చాలా అంటాడు. హల్లెలూయా. నేను అందుకే చాలామందికి ఏం చెప్తా అంటే, నీకు మందు తాగినా నువ్వు చర్చికి రా, నీకు వ్యభిచారం అలవాటు ఉన్నా నీకు చర్చికి రా, నువ్వు ఆరాధన చేయి, నువ్వు పాటలు పాడు. ఇది సైతాన్ ఆటోమేటిక్ దేవుడే విడిపిస్తాడు. మనమందరం అట్లనే వచ్చినాం. ఎవరు కూడా పరిశుద్ధుడేం కాదు, నీతిమంతుడేం కాదు. ఆరాధన చేయటం, ప్రేయర్ చేయటం, పాటలు పాడటం వల్ల ఆ దేవుడు యొక్క సన్నిధిని మనం అనుభవించి దాంట్లోకి బయటపడ్డాం. మళ్ళీ మనం అది చేయలేదనుకో, మళ్ళీ పాత పాపంలో మళ్ళీ మనం పడిపోతాం. ఇది ఒక చిన్న లాజిక్, నేను నా లైఫ్లో ఎక్స్ప్లెనేషన్, నాకు బైబిల్ ద్వారా నేను స్వతహాగా తెలుసుకున్న విషయం. ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్ ప్రేయర్ నేను పెట్టడానికి కారణం ఏంటంటే, నన్ను నేను బిజీ చేసుకోనికి, చాలా బిజీ. ఇప్పుడు నైట్ 12 గంటలకు పడుకున్నాను, 3 గంటలకు మళ్ళీ ప్రేయర్కి లేచాను, 3 గంటల నుంచి 5, 6, 7 గంటల వరకు మళ్ళీ ప్రేయర్ చేసినాను. ఇవాళ 7:30కు పడుకొని ఇప్పుడే 9:30కి లేచినాను. నన్ను నేను బిజీ. ఇప్పుడు ప్రేయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే దగ్గర హాస్పిటల్కి వెళ్ళాలి ప్రేయర్ చేయడానికి, మళ్ళీ సాయంత్రం ప్రేయర్, అవి అంతే. ఇక మొత్తం బిజీ. లేకపోతే నేను కూడా పడిపోతా. ఇంగ్లీష్లో ఏముంటుందంటే, ఎంప్టీ మైండ్ ఈజ్ ద వర్క్షాప్ ఆఫ్ ద డెవిల్ అని ఉంటుంది. ఖాళీగా ఉంటే సాతానికి ఒక పనిముట్టు. మనల్ని మనం బిజీ చేసుకోవాలి. ఒక మంచి భక్తుడు ఏమంటాడంటే, పాపం చేయటానికి నాకు టైం లేదు, నేను ప్రార్థనలో ఉంటున్నాను. ఇంపార్టెంట్ అది. హల్లెలూయా. ఏదో ఫోన్ తీస్తాం, ఏదో చేస్తాం, ఏదో చూస్తాం, ఎటు నుంచి ఎటో డిస్టర్బ్ అయిపోతాం. మనలో ఉన్న పాప స్వభావాన్ని తీసుకోవటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. 1 గంట 2 గంటలు మీరు ప్రార్థన చేయండి, ఏ పాపం చేయబుద్ధి కాదు. మనసు చాలా నెమ్మది కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. పాపంలో ఏమీ సంతోషం ఏమి లేదు. పాపం అంటే కూడా ఒక దురాత్మ అని చెప్పచ్చు. ఒక దురాత్మ ఆవరించినప్పుడు కూడా మనిషి పాపం చేస్తాడు. దురాత్మ ఆవరిస్తుంది, లేకపోతే దురాత్మ డైవర్ట్ చేస్తుంది.
దురాత్మల సబ్జెక్ట్లో అపవిత్రమైన ఆత్మ అని ఒక ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మ మనకు కలిసినప్పుడు మనకు చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, నువ్వు గొప్ప దైవజనుడైనా వస్తాయి నీకు. తర్వాత మనం తినే ఫుడ్ని బట్టి కూడా మనలో పాప స్వభావం అనేది పెరుగుతుంది. తినే ఫుడ్లో 3 రకాలు ఉంటారు: రాజసిక్, తామసిక్, సాత్విక్. రాజసిక్ అంటే మంచి చికెన్, మటన్, గుడ్లు, చేపలు, రాజులు తినే భోజనం. వీళ్ళ మైండ్ సెట్ ఎప్పుడు మంచి కారం ఉండాలి. రాజసిక్ ఎక్కువ చికెన్, గుడ్డు, చేపలు. ఇది శరీరంలో ఉన్న కోరికలు బాగా లేపుతాయి అన్నమాట. ఈ చికెన్, గుడ్డు ఇదంతా ఎవరు తినాలంటే యుద్ధంలో పనిచేసే వ్యక్తి తినాలి. యుద్ధం చేయడానికి శక్తి కావాలి వాళ్ళకి. ఈ ఫుడ్ ఎక్కువగా ఇష్టపడేటోళ్ళకి గొడవలు చేయాలంటే, కొట్టుకోవటంటే చాలా ఇష్టం అనిపిస్తుంది, వాదిస్తారు ప్రతిదానికి. తర్వాత నెక్స్ట్ తామసిక్ డైట్. బాగా కారంని ఇష్టపడతారు. కారం స్పైసీ ఉండాలి. బీపీ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. ఎంత ఉప్పు వేసినా కానీ సరిపోదు, ఇంకా అంటారు. లేదా ఉప్పును మామూలుగా తింటుంటారు. తామసిక్ డైట్. సాత్విక్ డైట్ ఉప్పు తక్కువ, సాధారణమైన పప్పులు, ఆకుకూరలు. ఈ 3 డైట్లో ఎవరు తనను తాను కాపాడుకుంటాడు, పాపం తక్కువ ఎవరు చేస్తారు అంటే సాత్విక్ డైట్ ఉన్న వాళ్ళే చేస్తారు. అంటే మనం తినే ఫుడ్లో కెమికల్ ఉంటుంది, ఆ కెమికల్ బాడీలో వెళ్తుంది. అది మనం పాపం చేయాలా చేయొద్దా అని చెప్పి డిసైడ్ చేస్తుంది. అట్లేం లేదు బ్రదర్, తినకపోయినా వస్తుంది అంటే నువ్వు ఉపవాసం ఉండు, నీకు పాపం ఆలోచనలు రావు. ఆ ఉపవాసం ఏంది ఒక పూట కాదు, 2 పూటలు 3 పూటలు ఉండాలి. అట్లా 3-4 రోజులు ఉండాలి. చాలా వరకు పాపం బ్రేక్ అయిపోతుంది, రాదు. పాపం యొక్క స్వభావము ఏదైతే శరీర కోరిక ఉందో అది కంట్రోల్ అయిపోతుంది. అది సర్వరోగ నివారణ అన్నమాట. కాబట్టి క్రైస్తవులు ఉపవాసంలో వెళ్ళాలి. సైన్స్ కూడా చెప్తుంది, డాక్టర్స్ కూడా చెప్తారు, బైబిల్ కూడా చెప్తుంది ఉపవాసం ఉండాలి. కొంతమంది పాస్టర్స్ ఉపవాసం ఉండద్దు, అది తప్పు, దేవుడు ఉండమని ఎక్కడ చెప్పలేడు, మనం ఉండొద్దనే దేవుడు 40 రోజులు ఉన్నాడు, మీరు ఉండకండి, మంచిగా తినేయండి అని చెప్తారు. పౌలు భక్తుడు నేను ఇతరులకు వాక్యం చెప్పి నేను భ్రష్టుని అయిపోతానేమో, నేను నలగొట్టుకుంటున్నా అంటాడు. ఏంది నలగొట్టుకోవటం, ఏంది సుత్తి తీసుకొని కొట్టుకోవటమా? ఉపవాసం ఉండటం. హల్లెలూయా. దాని తర్వాత ఏసావు వంటి తిండిపోతూ వ్యభిచారి మీలో ఉండకుండా చూసుకోండి. యాకోబు వాళ్ళ అన్న ఏసావు గారు వ్యభిచారం చేసినట్టు మనకు బైబిల్లో కనబడదు, కానీ యాకోబు భక్తుడు అంటాడు తిండిపోతూ వ్యభిచారి. ఆ వర్డ్ ఎందుకు యూజ్ చేసిండు, తిండిపోతూ వ్యభిచారి? ఈ వ్యభిచారులు, పాపులు వీళ్ళంతా కూడా తిండిపోతులు ఉంటారు. అంటే మనల్ని మనం కాపాడుకోవటానికి దేవుని ప్రియమైన వాళ్ళ మన ఫుడ్ కూడా మనం మార్చుకోవాల్సి వస్తుంది, మన వ్యక్తిత్వాన్ని మనం మార్చుకోవాల్సి వస్తుంది. మనల్ని ఏది పాపంలో నడిపిస్తుందని మనం గమనించాలి. అది గమనించి ఇది తినటం వల్ల నాకు కొంచెం బాడీ ఎఫెక్ట్ అవుతుంది, డైవర్ట్ అయిపోతుంది, టెంప్టింగ్ పెరిగిపోతుంది, దాన్ని కొంచెం తగ్గించేసినాం అనుకోండి, అది తగ్గిపోతుంది అంతే. అందులో ఫస్ట్ చికెన్లో వాళ్ళు 2 ఇయర్స్ అవుతుంది ఒక చిన్న కోడి పిల్ల పెద్దగా ఉనికి. వాళ్ళు స్టెరాయిడ్స్ ఇచ్చి ఏం చేస్తారంటే 6 నెలల్లో పెద్దగా చేస్తారు, పెద్దగా చేసి 8 నెలల లోపల అమ్మేస్తారు అంతే. ఆ స్టెరాయిడ్స్ అనే కెమికల్ బాడీలో శరీర కోరికల్ని బాగా లేపుతుంది. నువ్వు చికెన్ తిను, లేదు అంటే ఆకుకూరలు, పప్పు, లేదా పెరుగన్నమో మజ్జిగన్నమో తిను, చాలా తేడా ఉంటుంది. చికెన్ తిన్నప్పుడు వేరే ఉంటుంది, అది తిన్నప్పుడు వేరే ఉంటుంది. అంటే నేను మామూలుగా చెప్తున్నాను అనమాట. మనలో ఆదాము రక్తం అనేది ఉంది, మొదట్లోకెళ్ళి వస్తుంది, ఇది మనలోనే ఉంటుంది. దీన్ని జయించటానికే మనం చివరి వరకు మనల్ని మనం కాపాడుకోవాలి. హల్లెలూయా. అంతం వరకు సహించువాడే రక్షింపబడను, పరిశుద్ధులే పరలోక రాజ్యానికి ఎత్తబడతారు. ఎలా పరిశుద్ధులం అవ్వాలా?
బైబిల్ చదువుకొని అప్పుడప్పుడు ఉపవాసం చేస్తూ ఆరాధన చేస్తూ మనల్ని మనం కాపాడుకోవాలి. దానికి అంతా కూడా దేవుడు సాయం చేస్తాడు. మనకు తెలియని కొన్ని విషయాలు ఉంటాయి, అది పాపం అని కూడా తెలియదు, బైబిల్ దాన్ని చెప్తూ ఉంటుంది. అట్లా ఎన్నో ఉంటాయి. మొట్టమొదటి పాపం ఏంటంటే దేవుణ్ణి తిరస్కరించటమే, దేవుణ్ణి వదిలేయటమే. మనలో ఎన్నో పాపాలు ఉన్నా కానీ మనం దేవుణ్ణి మనం పట్టుకుంటే దేవుళ్ళో ఉన్న జీవం మనలో వచ్చి పాపం చేయకుండా ఆపేస్తుంది. హల్లెలూయా. నిజం, ఇది 100% నిజం, నమ్మచ్చు ఆ మాటని. కాబట్టి పాపులను మనం ప్రేమించాలి, వారి కోసం మనం ప్రేయర్ చేయాలి. ప్రభా వారు ఆ దురాత్మ నుంచి విడిపించు ప్రభా అని ప్రేయర్ చేయాలి. యేసు ప్రభు పేతురు కోసం ప్రార్థన చేసిండు, చెప్పాడు, పేతురు సాతాను నిన్ను డిస్టర్బ్ చేయాలని, టెంప్ట్ చేయాలని చూస్తే నేను నీకోసం వేడుకున్నా, సాతాను వెళ్ళిపోయాడు. యేసు ప్రభువే పేతురు కోసం వేడుకున్నాడట. యూదా ఇస్కరియోతు గురించి చాలా మంచి మాట ఉంటుంది. ఆయన అందరితో పాటు రొట్టె పుచ్చుకున్నప్పుడు సాతాను అతనిలో ప్రవేశించాను అనే మాట కనిపిస్తుంది మనకి. రొట్టె తిన్నాడు, సైతాను ఆవరించింది, పాపంలో పడిపోయాడు, ప్రభువుని నమ్ముకున్నాడు. తర్వాత ఏమైంది? తనకు తానే దిక్కులేని చావు చచ్చిండు. హల్లెలూయా. యాక్చువల్గా అది పేతురు పడాల ఆ గుంతలో. దేవుడు ప్రార్థన చేసిండు. మరి యూదా ఇస్కరియోతు కోసం కూడా చేయొచ్చు కదా అని అంటే, యూదా ఇస్కరియోతు వాంటెడ్లీ చేస్తున్నాడు. కొంతమంది ఏం చేస్తారంటే వాంటెడ్లీ వెళ్తారు, కావాలనే వెళ్తారు. దానికి దేవుడు కూడా ఏం చేయలేడు, మనం కూడా ఏం చేయలేము. నిద్రపోయే వ్యక్తిని లేపచ్చు కానీ పడుకునే వ్యక్తిని లేపలేము. నటించే వ్యక్తిని మనము లేపలేము. నటించేటోళ్ళని ఎవడు ఏం చేయలేడు. అట్లనే క్రైస్తవుల్లో 2 రకాల మనుషులు ఉంటారు. తెలియక కొంతమంది మిస్టేక్ చేసేటోళ్ళు, కొంతమంది తెలిసి కూడా మేము ఇట్లనే ఉంటాం, అది లేకపోతే ఉండలేము అంటారు. ఏది ఏమైనా కానీ మనం ప్రభువుతో సహవాసం చేస్తే సాతాను మనల్ని ఏం చేయలేడు, మనం జయించగలుగుతాం. ఈజీ అన్నమాట. పరిశుద్ధంగా ఉండటం చాలా ఈజీ. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే మన గుండె చాలా డెలికేట్ అయిపోతుంది. ఊకే ప్రార్థన చేయాలా, ఊకే పాటలు పాడాలా, ఊకే దేవుడు ఉంటే చాలు నాకు అనే స్థాయికి వెళ్ళిపోతాం మనం. చాలామంది భక్తులు మారిపోయారు ఆ ప్రార్థన ఆరాధన ద్వారా. హల్లెలూయా. చాలామంది భక్తులు పడిపోయారు. ఎందుకంటే ఆ ఆదాం రక్తం ఉంటుంది అందరి లోపల, చివరి వరకు ఉంటుంది. ఎందుకంటే మనం ఆ ఆదాం చేసిన పాపం వల్ల మనకు శరీరం వచ్చింది, మరణం అనేది మనని ఆవరించింది. మన మరణం ఎప్పుడు మనతోటే ఉంటుంది. అది ఎప్పుడు తొక్కేస్తుందో ఎవరికి తెలియదు. ఏ టైంలోనే మనం మాయమైపోతాం. అది మన లోపలనే ఉంటుంది. మరణం, పాపం కూడా మన లోపలనే ఉంటుంది. అయితే ఈ పాప స్వభావాన్ని విడుదల పొందటానికి మనమే దేవుని దగ్గర వాంటెడ్లీ రావాలి, అంతే. దాన్ని జయించేస్తాం. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే మనం ఉపద్ఘాతం చూసాము. ఇప్పుడు హెబ్రీ పదాలు చూద్దాం. ఈ పదాలు నామవాచక రూపంలో ఉన్నాయి, క్రియ రూపంగాను ఉన్నాయి. నామవాచకం అంటే నౌను, వర్బ్స్. అంటే హీబ్రూ బైబిల్లో పాత నిబంధనలో పాపాన్ని బాగా ఖండించేసారు. అది పాపం, ఇది పాపం. మనకి తెలుగు బైబిల్కి వచ్చేసరికి అది పాపం అని రాయబడ్డది. కానీ హీబ్రూ బైబిల్లో కొన్ని వర్డ్స్ ఉపయోగించారు. ఆ వర్డ్స్ చాలా డెప్త్ ఉన్నాయన్నమాట. ఆ వర్డ్స్ మనం పలికినప్పుడు ఆ వర్డ్స్ మీనింగ్ ఏంటంటే, ఆ మాట మీనింగ్ ఏంటంటే దాని రూపం చెప్తుంది అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు రవి కిరణ్ అనేది ఉంది. రవి కిరణ్ అనేది పేరు. దాని మీనింగ్ ఏంటంటే, రవి అంటే సూర్యుడు, కిరణ్ అంటే కిరణ్, సూర్యుని కిరణాలు. చాలా ఇంపార్టెంట్. జ్యోతి అనే పేరు ఉంది. దాని మీనింగ్ ఏంటంటే జ్యోతి అంటే వెలుగు. అట్లా హీబ్రూ బైబిల్లో పాపంకి కొన్ని పేర్లు ఇవ్వబడ్డాయి. ఆ పేర్లోనే దాని గుణం తెలుస్తుంది, దాని క్రియ తెలుస్తుంది అన్నమాట. అందులో ఫస్ట్ ఏంటంటే చాట అని చెప్పి ఒక వర్డ్ ఉంది. సుమారు 522 సార్లు ఈ పదం ఉంది. మూల అర్థము గూర్చి తప్పుట లేదా
ప్రమాణులకు సరిపోకపోవటం. నిర్గమకాండం 20:20. ఇంకా ఇట్లా చాలా ఉంది. గ్రీకు పదం అయితే హమరాతాన్కు సమానము. చాట అంటే ఏంటంటే గురిని తప్పుట, చాలా ఇంపార్టెంట్. లేదంటే ప్రమాణాలకు సరిపోకపోవటం, ఒక మాట ఇచ్చి దాన్ని నెరవేర్చకపోవటం, అది కూడా పాపమే. తర్వాత చూస్తే రా సుమారుగా 444 సార్లు 444 ఈ పదం కనబడుతుంది. చాలాసార్లు చెడు అని అనువదించబడినది హానికరము, అనైతికము అనే భావం కనపరుస్తుంది. రా తెలుగులో రా వేరు, ఇంగ్లీష్లో కూడా రా అంటారు. రా అంటే ముడి సరుకు. ఇక్కడ హీబ్రూలో రా అంటే ఏంటంటే చెడు, విక్కడ్, దుష్టుడు, దుష్టత్వం. ఇదంతా కూడా పాపానికి నామవాచకాలు, వాటి క్రియలు అన్నమాట. లేదు అంటే హానికరమైన అనైతికము, విక్కడ్నెస్ అని ఇంగ్లీష్లో మంచిగా ఉంది. గ్రీకులో కాకాస్, పోనేరస్ అనే మాటలకు సమానార్థకం. తర్వాత పాషా, దీని మూలార్థము తిరుగుబాటు చేయుట, ట్రాన్స్గ్రెషన్ అని అనువదించబడింది. తిరుగుబాటు లేకపోతే దోషం. ఈ తిరుగుబాటు మనకి ఏడ కనబడుతుంది అంటే పరలోక రాజ్యంలో లూసిఫర్ అనే దూత దేవుని తిరుగుబాటు చేసింది, అది పాపం. తిరుగుబాటు కూడా పాపం. దేవునికి మనం తిరుగుబాటు చేస్తే కూడా పాపం. హల్లెలూయా. దానికి పాషా అనే వర్డ్ ఉపయోగించారు. తర్వాత ఆవోన్ పాపము లేదా దోషము అని అనువదించబడింది. ఇనిక్విటీ, గిల్ట్ అని ఇంగ్లీష్లో ఉందన్నమాట. ఆవోన్ పాపము, దోషము. హల్లెలూయా. దోషం అంటే ఇంకా దాంట్లో చాలా మీనింగ్స్ వస్తాయి, ఇంకెన్నో చెప్పచ్చు మనం. మీకు దోషం ఉంది, మీలో పాపం ఉంది. దోషము అంటే మన పూర్వీకులు ఏదైనా తప్పు చేస్తే అది వెంటాడుతూ ఉంటుంది, దాన్ని దోషము అంటారు. దాని పాపం కూడా అనొచ్చు. అదే చెప్పేది, పూర్వీకుల చేసిన పాపము, పూర్వీకులు చేసిన మిస్టేకు. కొంతమంది కొన్ని విషయాల్లో ఎదగరు, దానికి కారణం ఏంటంటే పూర్వీకుల దోషం ఉంటుంది. బైబిల్లో కూడా కనబడుతుంది మనకి. కొంతమంది మనల్ని శపిస్తారు, ఈవెన్ దో స్కూల్లో టీచర్ కూడా శపిస్తుంది, భర్త భార్య శపిస్తారు. ఆ నోటి ద్వారా పలికిన మాటలు శాపంగా, దోషంగా మనలో ఉండిపోతాయి. అది విడిపింపబడిన తర్వాత మనం డెవలప్మెంట్ అవుతాం. అదొక దోషం లెక్క వెంటాడుతుంది. మన పితరులు, మన అమ్మ నాన్న వాళ్ళు, లేకపోతే మనం ఎవరినైనా పెళ్లి చేసుకోవడం, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు, వాళ్ళు పాపం చేసిన, వాళ్ళు ఏదైనా తప్పు చేసిన మనకు అది అంటుకుంటుంది. అదొక దోషం లెక్క, ఒక శాపం లెక్క మనల్ని వెంటాడుతుంటుంది. హల్లెలూయా. వాటి వల్ల కూడా మనం ఏమవుతామంటే ఎదగము. కొంతమందికి పిల్లలే పుట్టారు, చాలా కష్టమవుతుంది. అది తల్లిదండ్రుల పాపం ఉంటుంది, లేకపోతే ఇంకా వాళ్ళ ముత్తాతల పాపం ఉంటుంది. లేదు అని అంటే ఎవరో వారిని శపిస్తారు, నీకు పిల్లలే పుట్టద్దు అని. అంత చెప్తే అయిపోతుందా బ్రదర్ అంటే అవుతుంది. జీవమరణములో నాలుక వశం అని బైబిల్లో ఉంది. వాడు హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, మాట్లాడితే అవుతుంది. మ్యాక్సిమం మనము అందరితో సమాధానం ఉండాలి. సమాధానం ఉండిన తర్వాత కూడా వాడు తిడతాడు, అది దేవుడు వానికి చూసుకుంటాడు. మనం మాత్రం వాక్యాన్ని ఫాలో అవ్వాలి, వాక్య ప్రకారం జీవించాలి. తర్వాత షాగాగ్, దారి తప్పుట, త్రొట్టిల్లుట అనే అర్థము. దారి తప్పిపోయిండు, త్రొట్టిల్లిండు. దారి తప్పుట కూడా పాపం. అంటే ఒక ప్రభువుని మనం నమ్ముకొని ప్రభు చూపించిన మార్గంలో వెళ్ళకుండా, సండే చర్చ్ ఉంది, చర్చికి వెళ్తలేము, దారి తప్పినవు, పాపమే అది. ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా పాప స్వభావము అదే జీవిస్తున్నావు, దారి తప్పినవు. మళ్ళా
పాపం అది. పాపంకి మీనింగ్లు ఇవి. తర్వాత ఆషాం, అపరాధము, పాపము. ముఖ్యంగా ఈ పదం లేవీకాండంలో, సంఖ్యాకాండంలో, హెచ్కేల్ గ్రంథంలో బలులకు సంబంధించింది. అపరాధ పాప పరిహార్థ బలి సందర్భాల్లో వాడబడినది. ఉద్దేశపూర్వకంగా కావచ్చు, ఉద్దేశరహితం కావచ్చు. ఆషాం అపరాధము అంటే అనుకోకుండా జరగటం, అనుకొని కూడా జరగటం, రెండు కూడా పాపమే. అనుకోకుండా మనం చేసినాం, అనుకొని కూడా చేసినాం, అది కూడా పాపం కిందకి వస్తుంది. అనుకోకుండా ఒకరిని చంపేసినాం, నాదేం తప్పు లేదు బ్రదర్ అంటారు, అది కూడా నువ్వు పాపమే. అది అనుకొనే చంపినావు నువ్వు, అది కూడా పాపమే. అనుకోకుండా తిట్టినాం, అనుకోనే తిట్టినాం, రెండు తిట్టినట్టే. అక్కడ మనిషి హర్ట్ అయిపోయాడు, డిస్టర్బ్ అయ్యాడు, మనం సారీ చెప్పలే, అది పాపంగా పరిగణించబడుతుంది. తర్వాత రాష, నీతికి వ్యతిరేక పదం. నీతి అంటే అవినీతి, అవినీతి అనేది కూడా పాపం. అంటే నీతిగా సంపాదించకుండా అవినీతిగా దోచుకోవటం, దొంగలించటం, ఇంక దీంట్లో ఎన్నో వస్తాయి, ఇంకా అవంతా కూడా పాపం. తాహా, ఉద్దేశపూర్వకంగా తప్పిపోవుట, దారి తప్పుట అనే భావం. నేను దారి తప్పాను అని అంగీకరించినా అంగీకరించకపోయినా. తాహా, నేను దారి తప్పాను అని అంగీకరిస్తారు, కొంతమంది అంగీకరించరు, నేను పరిశుద్ధుణ్ణి అంటారు. ఉద్దేశపూర్వకంగా తప్పిపోవుట, దారి తప్పుట, కావాలనే కొంతమంది అట్రాక్ట్, ఎంతైనా చెప్పు, కావాలనే మంది అవుతాడు, కావాలనే వేరే సైడ్లో వెళ్ళిపోతాడు, నువ్వు అన్నందుకని నేను చేస్తా అంటారు కదా, ఆ టైప్. అదంతా కూడా పాపం. ఆ పాపం ఎట్లా? ఈ ఆదాము రక్తం ఉంది బాడీలో. చాలామంది జన్మ పాపము అనేది నమ్మరు. వివాహము అన్ని విషయంలో ఘనమైనది, పాన్పు నిష్కపటమైనది అన్నాడు. ఆ మాట ఎందుకు యూజ్ చేసిండు? వివాహం చేసుకునే ముందు అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, వాళ్ళు పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలంటే స్నానం చేయటం కాదు. అంతకుముందు వరకు వాళ్ళు ఎవరు కూడా వేరే వ్యక్తితోని శారీరకంగా కనెక్ట్ అవ్వద్దు. వాళ్ళ పరిశుద్ధతను వాళ్ళు కాపాడుకోవాలి. కొంతమంది ఏమని చెప్తారంటే వివాహం పరిశుద్ధమైనది, పాన్పు నిష్కపటమైనది. నిజమే అది. అంటే వివాహం చేసుకున్న తర్వాత భార్యతో ఫిజికల్గా కాంటాక్ట్ అయినప్పుడు అది పాపం కాదు. దీపెంతకోస్ చర్చ్ అయితే అది కూడా పాపం అని చెప్తుంది. ఇక్కడ అది అందుకే ఆ మాట రాసిండు, వివాహము ఘనమైనది, పక్కన ఏమని రాసి పానుపు నిష్కపటమైనది. అంటే వివాహం చేసుకున్న తర్వాత నీ భార్యను కావచ్చు, నీ భర్త కావచ్చు, నువ్వు ఎట్లయినా ఉండొచ్చు, అదేం తప్పు కాదు. నువ్వు ఒకరిని పెళ్లి చేసుకొని ఒకరితో ఫిజికల్ కాంటాక్ట్ పెట్టుకున్నావు అనుకో, అది పాపం. హల్లెలూయా. వివాహం అన్ని విషయంలో ఘనమైనది. జారత్వము, వ్యభిచారం బాగా అర్థం చేసుకోవాలి. జారత్వం అంటే ఏంది? పెళ్లి కాకముందు చేసే పాపం. పెళ్లి కాకముందు శరీరంతో ఎవరితో కనెక్ట్ అయినప్పుడు పాపం, దాన్ని జారత్వము అంటారు. పెళ్ళైన తర్వాత చేసేది, ఫిజికల్గా కాంటాక్ట్ అయ్యేది, అది వ్యభిచారం అవుతుంది. ఇప్పుడు వివాహము పరిశుద్ధమైనది, పానుపు నిష్కపటమైంది అన్నప్పుడు ఈ జారత్వం ఏడు నుంచి వచ్చింది? ఎలా చేస్తున్నాడు ఒక మనిషి జారత్వం? చిన్నప్పటి నుంచి ఉంది పాప స్వభావం. హల్లెలూయా. వివాహం అయిన తర్వాత శరీరపరంగా మనం కనెక్ట్ అయినప్పుడు అది తప్పు కాదు, అది అసలు పాపమే కాదు, అది దేవుడిచ్చిన ఫలం. అది దాన్ని అబ్బాయి కావచ్చు, అమ్మాయి భార్య కావచ్చు, భర్త కావచ్చు, దాన్ని అనుభవించాలి. అది కూడా చేయొద్దు అని చెప్పి కొంతమంది చెప్తారు, అది 100% తప్పు. అది దేవుడే కలిపిండు.
నరుడు ఒంటరివాడే, దేవునికి ఇష్టం లేదు. పౌలు భక్తుడు వివాహం చేసుకో అని కూడా చెప్పిండు. అయితే దేవుని ప్రియమైన వారలారా, కొంతమంది ఉంటారు పుట్టినప్పుడు మెంటల్ పుడతారు, అబ్నార్మల్ పుడతారు, చిన్నపిల్లలు ఉంటారు. వాళ్ళల్లో కూడా పాప స్వభావం అనేది ఉంటుంది. వాళ్ళు చనిపోయారు అనుకోండి, వాళ్ళు ఎటు పోతారు? పరలోక రాజ్యానికి పోతారు. ఎందుకు అనంటే వారి లోపల పాప స్వభావం ఉంది, కానీ వాళ్ళు పాపం చేయలేదు, వాళ్ళు వాంటెడ్లీ చేయలేదు. హల్లెలూయా. అందుకే మనము బాప్టిజం ఇచ్చేటప్పుడు కనీసం ఏజ్ 10-12 సంవత్సరాలు ఉండాలి. ఒకప్పుడు, ఇప్పుడైతే 5-6 సంవత్సరాలకి కూడా ఇవ్వచ్చు పిల్లలకి. ఎందుకంటే వాళ్ళకి ఏది పాపం ఏది కరెక్టో తెలిసిపోతుంది, అవగాహన వస్తుంది. మరి బాప్టిజం ఎందుకు తీసుకుంటున్నాం మనం? మన లోపల పాప స్వభావమే లేదు. కొంతమంది చెప్తారు జన్మ పాపం లేదండి అని. జన్మ పాపం లేకపోతే యేసు ప్రభు ఎందుకు వచ్చిండు? ఎవరో ఒక పరిశుద్ధుని బలి అర్పణ చేస్తే అయిపోతుండే కదా. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. పుట్టినప్పటి నుంచే మనం పాపంలో పుట్టాం. పాప స్వభావం ఉంటుంది మనకి, చచ్చిపోయేంత వరకు ఉంటుంది. ఆ పాప స్వభావం ఎక్కువ అయినప్పుడు మనం డైవర్ట్ అయిపోతాం, తిరుగుబాటు చేస్తాం. బైబిల్లో చాలా వాక్యాలు ఉన్నాయి, అది చేయొద్దు ఇది చేయొద్దు. ఎందుకు చేయొద్దంటే అది పాపాన్ని బాగా ప్రేరేపిస్తుంది. హల్లెలూయా. కొత్త నిబంధనలలో దేవుడు ఏం చేసిండంటే, నీ శరీరం దేవుని ఆలయం, నువ్వు స్తుతించు, అవన్నీ పటాపంచలైపోతాయని దేవుని కృప అనేది ఒకటి వచ్చింది. ఇప్పుడు పాత నిబంధనలో కృప లేకుండా ధర్మశాస్త్రం ఉండే. ధర్మశాస్త్రంలో మనం నిష్టగా ఉండాలా, మనం అది ఉండాలా. దేవుడు చూసి ఇవన్నీ అవతలే వీళ్ళతోటి అని దేవుడు రూల్స్ చేంజ్ చేసేసిండు. హల్లెలూయా. నన్ను ప్రేమించు, నీ దేవుని ప్రేమించు, నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించు. ఈ 2 ఆజ్ఞలు పాటిస్తే నువ్వు పరలోక రాజ్యానికి వస్తావు అన్నాడు. నీ దేవుని ప్రేమించటం అంటే ఏంది? భక్తి సాధన చేయటం. నీ పొరుగువాన్ని ప్రేమించటం అంటే ఏంది? సేవ చేయటం. సింపుల్. ఇవి 2 చేస్తే పాపం జరగదు నీ ద్వారా. ఇంపాసిబుల్, కష్టం. హల్లెలూయా. దేవునికి తెలుసు మనలో ఆదాం రక్తం ఉంది, మనం పాపం చేస్తామని తెలుసు. కానీ దానికి ఒక టెక్నిక్ చెప్పిండు. ఆ టెక్నిక్ ప్రభువారు కూడా చూపించిండు. దేవాది దేవుడు భూమి మీద ఎందుకు రావాల్సి వచ్చిందంటే, ఇగో ఈ విధంగా బ్రతుకుతే మీరు పాపాన్ని జయించగలుగుతారు. దేవునికి ప్రేయర్ అవసరం లేదు. యేసుప్రభు కన్నీటి ప్రార్థన చేసేటోడు, మోకాల మీద ఉండి ప్రార్థన చేసేటోడు. హెబ్రీలకు రాసిన పత్రికలు ఉంటాయి, ఆయన ఎప్పుడు కన్నీరు గార్చిండట. హల్లెలూయా. అంటే ఈ విధంగా ఉంటేనే ఇప్పుడు పరలోక రాజ్యం వస్తామని దేవాది దేవుడే చూపించాడు. యేసు ప్రభు వారి శరీరము పాప శరీరం, కానీ పాపం చేయలేడు ఆయన. ఆయనకు తెలుసు కదా ఏది పాపం చేస్తే ఏది పాపం ఏది పుణ్యం. బాగా అర్థం చేసుకోవాలి. ఆదాం రక్తం ఆయన లోపల లేదు, అది కనెక్ట్ అవ్వలేదు ఆదాం రక్తం. బాగా అర్థం చేసుకోవాలి. ఇక ఆదాం రక్తం కూడా ఆయన లోపల ఉంది అని అంటే ఇక ఆయన మన లెక్క మానవుడు అయిపోతాడు. ఓన్లీ పాపం వల్ల వచ్చి జీతం మరణము. ఆయన మరణిస్తే పాప విమోచన కలుగుతుంది. మరణాన్ని మింగేస్తాడు. ఎవరు కూడా మరణాన్ని మింగలేదు, అంటే చనిపోయి తిరిగి లేవలేదు ఎవరి వల్ల. యెహోవా దేవుడు మరణాన్ని మింగేస్తాడని ఉంది. కాబట్టి అది యేసు ప్రభు రూపంలో జరిగింది. ఆకాశంలో భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడ్డది అని చెప్పిండు. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనలో ఎన్ని పాపాలు ఉన్నా యేసు ప్రభుని మనం ఫాలో అయితే మనం పాపం చేయము. మన పిల్లలకి, మన ఇంట్లో ఉన్న వారికి మనం ప్రేయర్ నేర్పియాలి, పాటలు నేర్పియాలి, యేసు ప్రభు గురించి చెప్తుండాలి. యేసు ప్రభు గురించి ఎంత తెలుసుకున్నా కానీ నువ్వు ప్రేయర్ చేయకపోతే పడిపోతావు. యేసు ప్రభు గురించి ఎంత తెలుసుకున్నా కానీ నువ్వు ఆరాధన చేయకపోతే పడిపోతావు. సైతాన్ ఆవరిస్తుంది. మంచి మంచి పరిశుద్ధులు పడిపోతారు. కొంతమందికి మంత్రక్రియలు ఉంటాయి, అవి ఆవరించినప్పుడు కూడా మనిషి డైవర్ట్ అయిపోతాడు, పాప స్వభావంలో వెళ్ళిపోతాడు. ఆయనకు తెలియకుండా ఆయన బాడీ లేకపోతే ఆమె బాడీ వెళ్ళిపోతుంది.
మనం ఇప్పుడు చాలామంది ఫిలిం యాక్టర్స్ వారిని మనం చూస్తే సగం సగం బట్టలు వేసుకుంటారు వాళ్ళు, లేదంటే అసలు బట్టలే వేసుకోరు. బైబిల్లో మనం చూస్తే సేన అనే దయ్యం పట్టినప్పుడు ఆయన దిగంబరిగా ఉన్నాడని ఉన్నది. దయ్యాలు మనుషుని బట్టలు లేకుండా చేస్తాయి. హల్లెలూయా. బట్టలు లేకుండా చేసి పాపాన్ని ప్రేరేపిస్తాయి అన్నమాట. శరీరాన్ని ఇంకా టెంప్ట్ చేస్తూ ఉంటుంది. అది సైతాన్ యొక్క స్వభావం. మనం ఎన్ని నోములు చేసినా ఏం చేసినా దానికి బయటికి రాలేం. మనం బాప్తిజం తీసుకున్నా బయటికి రాలేం. ప్రతిరోజు భక్తి సాధన చేస్తే, ఉపవాస ప్రార్థన మనం చేస్తే దాంట్లోకి వెళ్ళి బయటికి రాగలుగుతాం. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి మన లోపల జన్మ పాపం అనేది ఉంటుంది. మనం యేసు రక్తంతో కడగబడ్డాం. మన శరీరం ఏమో పాప స్వభావం కాబట్టి అది పనిచేస్తూనే ఉంటుంది, చివరి వరకు పనిచేస్తుంది. అది దాంతో పోరాడాలి మనం. అందుకే పౌలు భక్తుడు ఏమన్నాడంటే, నేను పోరాడుతుంది మనుషులతో కాదు, ఆకాశ మండలంలో దురాత్మలతో అని అంటున్నాడు. ఒక దగ్గర నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నా అంటాడు. ఒకటేమో దురాత్మలతో పోరాడుతున్నాడు, ఇంకొకటేమో శరీరంతో నలగొడుతున్నాడు. శరీరంతో పోరాడుతున్నాడు. మన శరీరం, యేసుప్రభువు చెప్తాడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరము సిద్ధంగా లేదు. ఆత్మ ప్రెజెంట్ ఉంది, బాడీ ఏమో యాబ్సెంట్ ఉంది. శరీరం సహకరించదు. అది పాప స్వభావం కదా. ఈ పాప స్వభావమైన శరీరాన్ని సహకరించేటట్టు మనం ప్రార్థనలో ఉన్నప్పుడు, మన ఆత్మలో బలం పెరిగినప్పుడు ఆత్మ మన శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది. అందుకే ఎవరైనా దైవజనులు పాపంలో పడిపోయినా కానీ, అరే ఆయననే పడిపోయిండు ఇంకేంది అని చెప్పి మనం బీపీలు పెంచుకోవద్దు. ఆయన మనిషి. అది నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అన్నాడు. ఎవడు లేడు నిజంగా నీతిమంతుడు. ఎన్నో పాపాలు, ఎన్నో తప్పులు. మంచి ప్రార్థన చేస్తూ కూడా ఎన్నో డిస్టర్బ్ అవుతాం మనకు తెలియదు. అయితే అవన్నీ ఏముంది, మళ్ళీ దేవుళ్ళు వద్దాం, మనం మళ్ళీ ఆరాధన చేద్దాం, మన పాపాలు ఒప్పుకుందాం. ఇంకా కొంతమంది ఏం బోధిస్తారంటే, నువ్వు బాప్తిజం తీసుకున్నావు, నీ పాపాలు క్షమించబడ్డాయి, మళ్ళీ నువ్వు పాపం కోసం పశ్చాత్తాపడటం అవసరం లేదంటారు. దేవుడు నేను నీతిమంతుడిగా చేసిండు అంటారు. కరెక్టే, కానీ మనం పాపాలు ఒప్పుకోవాలి. ఎందుకనంటే, వాటర్ ఇవ్వాలి. ఒక ప్లేట్ ఉంటుంది, ప్లేట్లో అన్నం తిన్నాం. ప్లేట్లో అన్నం తిన్న తర్వాత ఆ ప్లేట్ కడుగుతాం. ఎందుకు కడుగుతాం? కడగకుండా అట్లనే ఉండొచ్చు కదా. మనం తిన్న ఫుడ్ మంచి ఫుడ్, శ్రేష్టమైనది, ఆర్గానిక్ ఫుడ్, అయినా మళ్ళీ కడుగుతాం. అది కూడా సర్ఫ్తో కడుగుతాం, సబ్బుతో కడుగుతాం, నీళ్ళతో కడగం. నీళ్ళు, సర్ఫ్ అన్నీ యూజ్ చేస్తాం. మళ్ళీ అదే ప్లేట్లో తింటాం. ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి అదే ప్లేట్లో తింటాం. అదే మనం కడగకుండా అట్లనే తినేసి మళ్ళీ పక్కన పెట్టి ఆ ఎండిపోయిన ప్లేట్లో మళ్ళీ అన్నం వేసుకొని తింటే దాంట్లో ఫంగస్, వైరస్ అయ్యి కడుపులో విషంగా మారి మనిషి చచ్చిపోతాడు. రోజు కడుక్కుంటూ ఉంటే ఏమవుతుందంటే మనిషి చచ్చిపోడు. అట్లనే మనం ప్రార్థన చేసినప్పుడు, ప్రభా నేను చేసిన ప్రతి పాపం ఒప్పుకుంటున్నా అని ఒక మాట చెప్పాలి. మనం పాపి అని చెప్పి దేవుని గుర్తు చేయాలి. బైబిల్లో ఉంది క్లియర్గా, ఎవడైతే తన దోషాన్ని దాస్తాడో వాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు వర్ధిల్లుతాడు. నేను పాపిని గాను అంటే నీకు నువ్వే మోసం చేసుకుంటున్నావు అంటాడు పౌలు భక్తుడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. పౌలు భక్తుడు అంత గొప్ప సేవ చేసి కొరింథీయులకు రాసిన పత్రికలు ఏమంటాడంటే, పాపులలో నేను ప్రధాన పాపిని అన్నాడు. ఆయన ఎన్నో సంవత్సరాలు సేవ చేసిండు, రొట్టె ద్రాక్షరసం ఇచ్చిండు, బాప్తిజం ఇచ్చిండు, సంఘాలు కట్టిండు. ఏమంటుండు? పాపులలో నేను ప్రధాన పాపిని అంటున్నాడు. చూడండి, ఆయన పాపిగా ఆయన చెప్పుకుంటున్నాడు. చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనలో పాపం ఉంటుంది, పాపం పెరిగితే పెరగని మనం పాపంలో పడతాం. అది మ్యాటర్ కాదు. ప్రభువుని వదలొద్దు, ప్రభు తట్టు తిరగాలి. అట్లా కొన్ని రోజులు ఉన్నప్పుడు మనం పాపం చేయటం అంత పెద్దగా పడదనమాట దెబ్బ. తర్వాత మనం
సబ్జెక్ట్లోకి వస్తే ఇంతవరకు హీబ్రూ పదాలు చూసినాం. తర్వాత గ్రీకు పదాల్లో మనం చూద్దాం. సుమారు 12 మాటలు పాపాన్ని వివరించడానికి వాడబడినవి. ఇది ఎక్కువగా మనకి సువార్తలో కొత్త నిబంధన కనబడుతుంది. పాత నిబంధన అంతా కూడా హీబ్రూలో రాయబడ్డది. కొత్త నిబంధన అంతా కూడా గ్రీక్లో రాయబడ్డది. ఎందుకు బ్రదర్ గ్రీక్లో రాయబడ్డది, హీబ్రూలోనే రాయొచ్చు కదా అంటే, ప్రపంచంలో ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటంటే హీబ్రూ. అది దేవుడు మాట్లాడే భాష. దేవుడు మోషేతో మాట్లాడితే అదే లాంగ్వేజ్లో రాసుకుంటూ వచ్చిండు. తర్వాత ఈ హీబ్రూస్, ఈ ఇజ్రాయెల్ ప్రజలు ఏమయ్యారంటే చాలా దేశాలు వచ్చి వాళ్ళని యాత్ర చేసి వాళ్ళని ఆగం చేసి, అప్పుడు రోమియోలు ఏం చేశారంటే, ఇప్పుడు మనకి బ్రిటిష్లో ఎట్లా పాలించారో అట్లా రోమియోలు ఏం చేశారంటే ఈ దేవుని బిడ్డల్ని, ఈ ఇజ్రాయెల్ ప్రజల్ని ఏం చేసి పాలించటం మొదలుపెట్టారు. ఇప్పుడు మన దేశంలో ఒకప్పుడు ఇంగ్లీష్ లేకుండే. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏడు నుంచి వచ్చింది, ఈ బ్రిటిషర్స్ వచ్చి అంటించారు. అప్పట్లో మనకు అలోపతి మందు లేకుండే, ట్రైన్లు లేకుండే, ఇంగ్లీష్ స్కూల్స్ లేకుండే, మన సిస్టమ్ అంతా వేరే ఉండే. 200 సంవత్సరాలు వీళ్ళు పాలించినప్పుడు వాళ్ళ ఎఫెక్ట్ మన మీద పడ్డది. ఇప్పుడు మనం తెలుగు కంటే కూడా ఇంగ్లీష్ వర్డ్సే ఎక్కువ యూజ్ చేస్తున్నాం, లేదా ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నాం. అంటే వాళ్ళ ప్రభావం బాగా పడ్డదన్నమాట. అట్లా రోమియోల ప్రభావం ఇజ్రాయెల్ ప్రజల మీద పడ్డది. వాళ్ళ గ్రీక్ లాంగ్వేజ్ అనమాట వాళ్ళది. ఇక అప్పుడు మీరందరూ గ్రీక్ నేర్చుకోవాలని చెప్పి వీళ్ళకి హీబ్రూతో పాటు గ్రీక్ లాంగ్వేజ్ కూడా నేర్పించారు ఇజ్రాయెల్ ప్రజలకి. అట్లా యేసుప్రభు శిష్యులు, పౌలు భక్తుడు అంతా కూడా గ్రీకు ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది కాబట్టి కొత్త నిబంధన అంతా కూడా గ్రీక్లోనే రాయబడ్డది. యేసుప్రభు వారు అరామిక్ భాషలో మాట్లాడిండు. ఈ హీబ్రూ తర్వాత గ్రీకు, కోయినీ గ్రీక్ తర్వాత గ్రీక్గా వచ్చింది. దీని లోపలికి ఎక్స్ట్రాక్ట్ అయిన ఒక లాంగ్వేజ్ ఉంది, అదే అరామిక్ భాష అనమాట. యేసుప్రభు అంతా కూడా అదే లాంగ్వేజ్లో మాట్లాడిండు. ఆయన తెలుగు మాట్లాడి, హిందీ మాట్లాడి, ఇంగ్లీష్ మాట్లాడి, అక్కడ ఉన్న ప్రజలకు అదే. ఇప్పుడు ఒక లంబాడి వ్యక్తుల దగ్గర మనం పుడితే లంబాడి భాష ఎట్లా మాట్లాడతామో, లంబాడి భాష కూడా ఇంకొక లాంగ్వేజ్ నుంచి వచ్చింది. ద్రవిడియన్ అని ఒక లాంగ్వేజ్ ఉంటుంది, సంస్కృతం అని ఒక లాంగ్వేజ్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి చాలా లాంగ్వేజెస్ పుట్టినాయి అన్నమాట. ఇప్పుడు తెలుగులోనే చాలా తెలుగులు ఉంటాయి. తెలంగాణలో ఉన్న తెలుగు వేరే ఉంటుంది, ఆంధ్రాలో ఉన్న తెలుగు వేరే ఉంటుంది, వైజాగ్లో ఉన్న తెలుగు, విజయనగరంలో ఉన్న తెలుగు వేరు, గుంటూరులో ఉన్న తెలుగు వేరు, విజయవాడ, అందరు కలుస్తారు, అన్ని తెలుగు మిక్స్ అవుతుంది ఆడ. అట్లా తెలుగులోనే చాలా రకాల తెలుగులు ఉన్నప్పుడు ఈ విధంగా భాష అనేది చేంజ్ అయిపోయింది. ఒక భాష నుంచి ఇంకో భాష వచ్చింది. ఇప్పుడు గ్రీకు పదాల్లో ఉన్న మనం పాపం గురించి మనం ఇంకా మనం సబ్జెక్ట్ మనం ఇంట్రడక్షన్లోనే ఉన్నాం మనం. ఎందుకంటే ఇది చెప్తేనే బేస్గా పాపం అంటే ఇదా అని మనకు అర్థమవుతుంది. అందుకే దీనికి ఇంత టైం తీసుకుంటాం. కాకోస్, చెడిపోవుట, బ్యాడ్నెస్, శారీరక అనారోగ్యం కావచ్చు, మానసికమైనది కావచ్చు, చాలా ఇంపార్టెంట్. పాపంని కాకోస్ అన్నాడు గ్రీక్లో, అంటే చెడిపోవుట, బాడీ చెడిపోవటం. పాత నిబంధన మనం చూస్తే ఎవరికైనా కుష్టి వ్యాధి వచ్చిందనుకోండి, ఈ కుష్టి వ్యాధి రావటం అంటే వాడేదో పాపం చేసిండు, వాడు ఒక పాపి అని చెప్పి చెప్పేవాళ్ళు, నిర్ధారించేవాళ్ళు. అదైతే నిజమే. మనకు వచ్చే రోగాలకి మనం చేస్తున్న పాపాలే. యేసుప్రభు కూడా ఒక పెరాలసిస్ పేషెంట్కి వచ్చినప్పుడు, కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు. చాలా ఇంపార్టెంట్. అందుకే యాకోబు భక్తుడు ఏమంటాడంటే, ఒకరి పాపాలు ఇంకొకరు మీరు ఒప్పుకోరండి, అప్పుడు మీకు స్వస్థత కలుగుతుంది అన్నాడు. పాపం వల్లనే మనకు రోగాలు, ఏ రోగమైనా కావచ్చు, షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, హార్ట్లో అటాక్ కావచ్చు, చిన్న చిన్న రోగాలు కావచ్చు, పెద్ద రోగాలు కావచ్చు, అన్నిటికీ పాపము. ఇక్కడ కాకోస్ అన్నాడు, చెడిపోవటం. శరీరంలో ఏదో ఒక అవయవం చెడిపోవటం అనే మీనింగ్ వస్తుంది అన్నమాట. ఆత్మీయతలో మనం చెడిపోయినాం. హల్లెలూయా. శారీరక అనారోగ్యం కూడా కావచ్చు, చాలా ఇంపార్టెంట్.
తర్వాత పోనెరోస్, అపవిత్రత, దుష్టత్వము, ముఖ్యంగా నైతికతను సంబంధించింది. అపవిత్రత, పోనేరోస్ అన్నాడు. అన్హోలీ అని చెప్పచ్చు, దుష్టత్వము అని చెప్పచ్చు. జస్ట్ మీనింగ్స్ అన్నమాట, దీనికోసం బీపీలు పెంచుకోకండి. అసబేస్ మూలార్థము భక్తిహీనత. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. పేతురు యూదులు దీనిని ఎక్కువగా వాడారు. భక్తిహీనత. పాత నిబంధనలు కూడా మనకి భక్తిహీనత, భక్తి అని కనిపిస్తుంది. భయభక్తులు లేకపోతే భక్తిహీనత. భక్తిహీనత ఉండేవారి దగ్గర యెహోవా శాపం వస్తుంది. భక్తిహీనత వల్ల దేవునికి విరుద్ధంగా మారుతామని చాలా మాటలు. భక్తిహీనత, భక్తి చేయకపోవటం మెయిన్ పాపం, ఇంకేది కాదు. నేను చెప్పినా కదా, దేవునితో తిరుగుబాటు చేయటం. లూసిఫర్ అనే దూత ఏం మందు తాగలేదు, ఇంకేం చేయలేదు. దేవుని కనెక్షన్ కోల్పోయాడు ఆయన. దేవుని కావాలని చెప్పి వదులుకున్నాడు, కథం. అదే పాపం, తిరుగుబాటు చేసాడు. కాబట్టి దేవుని ప్రియమైన వారారా, మనము దేవుని దగ్గరగా ఉన్నప్పుడు నీ పాపాలు అనేటివి చాలా వరకు తగ్గిపోతాయి. జస్ట్ ఎగ్జాంపుల్, ఈ కాన్ఫరెన్స్ ప్రేయర్స్ స్టార్ట్ కాకముందు మీ లైఫ్ ఎట్లుండే, కాన్ఫరెన్స్ ప్రేయర్ స్టార్ట్ అయిన తర్వాత మీరు ఎట్లున్నారు, అసలు ఎందుకు వస్తున్నారు మీరు? పాపం చేయబుద్ధి కావట్లేదు. అంతకుముందు టీవీ చూసేటోళ్ళం, ఏదేదో దాంట్లో ఉండేటోళ్ళం. ఇప్పుడేమో ఓన్లీ ప్రేయర్, పాటలు, వాక్యం, పాటలు, వాక్యం. ఈ ప్రేయర్స్ వల్ల పాప స్వభావం పెద్దగా డెవలప్ అవుతలేదు బాడీలో. చేస్తారేమో చేయబుద్ధి కావట్లేదు. ఊకే పాటలు పాడాలనిపిస్తుంది, ఊకే ప్రభువుని స్తుతించాల్సి అనిపిస్తుంది. అంతకుముందు బాప్టిజం తీసుకునే ఉన్నాం కదా. మన లోపల ఇట్లాంటివి ఎందుకు జరుగుతున్నాయి అంటే, ఆ పాప స్వభావంని ఈ ప్రేయర్స్, భక్తి సాధన ఏం చేస్తుంది, దాన్ని కంట్రోల్ చేస్తుంది. ఓన్లీ పాపాన్ని జయించడం ఓన్లీ భక్తి సాధన వల్లనే అవుతుంది, ఇంకెవరి వల్ల కాదు. బాగా అర్థం చేసుకోవాలి. తర్వాత మనం చూస్తే ఈ ఎనోకోస్ మూలార్థము అపరాధము, నేరము, మరణశిక్షకు తగినది. అపరాధము. తర్వాత నేరం చేయటం. నేరము అంటే ఒక భయంకరమైన విషయం, ఒక వ్యక్తిని పాడు చేయటం, దొంగలించటం, ఒక మనిషిని బాధ పెట్టడం నేరం. అది చేయొద్దు, అది చాలా తప్పు. దానివల్ల ఫ్యామిలీ నాశనం అవుతుంది, మనం కూడా నాశనం అవుతాం. ఒక వ్యక్తిని చంపటం వల్ల మనము జైల్లో పోతాము, అవతల వ్యక్తి కూడా జీవితాంతం బాధపడతారు. అది అందుకే చేయొద్దు అన్నాడు. అదొక నేరం. ఆ నేరం కూడా పాపము అని గ్రీకు పదాల్లో చెప్పబడ్డది. తర్వాత హమర్తియా 227 సార్లు వాడబడినది. విరివిగా వివిధ రూపాలలో ఈ పదం కనబడుతుంది. దీని మూలార్థం గురి తప్పుట లేదా ప్రామాణికతకు తగినట్టుగా ఉండకపోట, పాపం అని అనువదించబడింది. హమారిత్యా 227 సార్లు వాడబడినది. గురి తప్పుట, అది మనం హీబ్రూ లాంగ్వేజ్లో కూడా చూసినాం. అడిక్యా, దీని మూలార్థము దుర్నీతి. మంచి నీతి లేదు అంటే దుర్నీతి. దుర్నీతి కూడా పాపం. దుర్నీతి అని అంటే ఏంటంటే, నీతిగా ఉంటున్నామని చెప్పి నటిస్తూ ఉంటారు కొంతమంది. నేనేం పాపం చేయలేదు. కొంతమంది చెప్తారు నాకు, నా డబ్బులతో నేనేం మందు తాగుతున్నా బ్రదర్, నేనేమైనా పాపం చేస్తున్నానా, నేనేమైనా తప్పు చేస్తున్నానా, నాదే కదా నేను తింటున్నా అంటారు. అరే నువ్వు తిన్నా కానీ పాపం రయ్యా, దుర్నీతి అన్నమాట. అయితే దాన్ని కవర్ చేసుకుంటుంటాడు ఆయన, తెలియదు అది. నువ్వు పాపివి అని అంటే నేనేం పాపం చేసినా అంటారు, కవర్ చేసుకుంటుంటారు. నేనేం పాపం చేయను, నాకు అసలు పాపమే తెలియదు. బైబిల్ వాక్యం తప్పైపోతుంది. నీతిమంతుడు ఎవడు లేడు అంటున్నాడు. శాంసన్ బ్రదర్ మంచి పరిశుద్ధుడు, వాక్యం తప్పైపోతుంది అక్కడ.
నీతిమంతుడు ఎవడు లేడు అంటుంది బైబిలే. అంటే శాంసన్ బ్రదర్ కూడా పాపియే, పౌలు భక్తుడు కూడా పాపియే. యేసు ప్రభు తప్ప ఎవడు పరిశుద్ధుడు కాదు. ప్రభు యొక్క ఉచితమైన కృపతో మనం పరిశుద్ధులమైనం. అది ఆయన కృప, అంతే. ఆయన కృప ఇచ్చిండు. లేదు అంటే మనం పాపుల స్వభావంలో ప్రధాన పాపులుగా ఉంటాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. చాలా ఇంపార్టెంట్. ఎవరి కోసం వచ్చిండు? క్రీస్తు యేసు లోకంకి వచ్చాడు. హల్లెలూయా. తర్వాత అనోమాస్, దీని మూలార్థము అతిక్రమించుట, ఆజ్ఞను చట్టాన్ని అతిక్రమించుట. పాపము అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం అని చెప్పబడ్డది. పాపంలో ఒక భాగం అది. దేవుడు ఒక లైన్ ఇచ్చిండు, ఒక గీత గీసిండు, ఇది చేయదా, ఇది చేసినామంటే పాపం. పారాబెటస్, అతిక్రమించువాడు, ఒక నిర్దిష్ట చట్టాన్ని అతిక్రమించుట. మనకిప్పుడు కొంతమంది దైవజనులు ఏం చెప్తారంటే, జనగణమన పాట కూడా నువ్వు వాడద్దు అంటారు. అది నువ్వు విగ్రహారాధన చేసినట్టే అంటాడు. అది తప్పది. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలలో జనగణమన పాట కూడా రాయబడ్డది. అది మన దేశ పాట. అది పాడచ్చు, అదేం తప్పేం కాదు. హల్లెలూయా. దేశం ఒక చట్టము మనకి ఇచ్చినప్పుడు ఆ చట్టాన్ని మనం నిరాకరించినప్పుడు అది కూడా పాపమే. ఇప్పుడు కరెంటు బిల్ కట్టాలని చెప్పి దేశం మనకి చట్టం ఇచ్చింది, మనం కట్టాలి. నేను క్రైస్తవుని, నేను కట్టను, నాకు సంబంధమే లేదు అంటే నువ్వు పాపం చేసినట్టే. హల్లెలూయా. దేశం మనకి విగ్రహారాధన చెయ్యని చెప్తుంది, అప్పుడు మనం చేయొద్దు. దేశం మనకి ఇంకా వేరే వేరే చెప్తుంది. దేశం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇస్తుంది, దాన్ని మనం పాటించాల్సిందే. ఓటు వేయండి, దేశం పెట్టిన చట్టం అది, వేయాలంతే. కొంతమంది పాస్టర్స్ ఏం చేస్తారంటే, మీరు ఓటు వేయకండి అంటారు. దేవుని చిత్తం కాదు, ఓటు వేయమని చెప్పి బైబిల్లో ఉందా? అది కూడా ఓటు వేయకపోతే కూడా పాపం. అంటే ఒక చట్టము దేశంలో ఉన్నప్పుడు దాన్ని మనం నిరాకరిస్తే కూడా అది తప్పు, పాపం. అందుకే దేశంలో చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మనకు రాజ్యాంగం ఇచ్చిండు అంబేద్కర్ గారు. ఆయననే కాదు, చాలామంది రాశారు, దాంట్లో ఆయన హెడ్ ఉన్నాడు అంబేద్కర్ గారు. ఆ రాజ్యాంగం పరంగా మనం నడవాలి. రాజ్యాంగ పరంగా మనం నడవకపోతే కూడా పాపము. బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, బండి నడిపేటోడు ఖచ్చితంగా లైసెన్స్ ఉండాలి అని చెప్పిండు. నువ్వు లైసెన్స్ లేకుండా నడుస్తున్నావు అంటే పాపం అది. ట్రైన్ టికెట్ తీసుకొని నువ్వు రైల్వే ప్రయాణం చేయాలి అని ఒక రూల్ ఉంది. ట్రైన్ టికెట్ తీసుకోలేదు, పాపం. చాలా ఇంపార్టెంట్. నేను క్రిస్టియన్ని, నేను తీసుకోను, నాకు సంబంధం లేదు, నేను పరదేశిని, ఇది నా దేశం కాదు, నేను పరలోకానికంటే కాదు. బాగా అర్థం చేసుకోవాలి. చాలామంది కన్ఫ్యూజ్ చేస్తారు వాక్యంలో. తర్వాత అగ్నోషియన్, సత్యదేవుని గాక వేరే వాటికి తెలియక ఆరాధించువాడు. ఒక నిజమైన దేవుని కాకుండా వేరే వాటిని ఆరాధిస్తే కూడా అది పాపం. ఆరాధన అంటే ఇంకెన్ని వస్తాయి ఇక. అంటే ఒక దేవుణ్ణి మనం ప్రేమించకుండా మిగతాది ఏదైనా ప్రేమిస్తే అది పాపం. అదేంది బ్రదర్, మరి నా భార్యను ప్రేమించొద్దా, మా తల్లిని ప్రేమించొద్దా, మా ఫ్రెండ్ని ప్రేమించొద్దా, మరి ప్రేమ కలిగి ఉండమంటాడు కదా అని అంటారు. అందరికంటే ఫస్ట్ ప్రేమ దేవునికి ఇవ్వాలి. ఆయనకి ఇస్తే అందరినీ ప్రేమించినట్టే. అందరినీ ప్రేమిస్తాం, ఇంకెక్కువ ప్రేమిస్తాం, ఎందుకంటే ఆయన ప్రేమమయుడు. ఒక సత్య దేవుణ్ణి, ఒక సత్య విషయాన్ని, ఒక దేవుణ్ణి మనం కాక వేరే ఏది ఆరాధించినా అది పాపం. మన దేశంలో మోనోథిజం అనేది ఉంది, బహుదేవుల సమూలం. రాయిని దేవుడు అంటారు, రప్పని దేవుడు అంటారు, మట్టిని కూడా దేవుడు అంటారు, మట్టిని పూజిస్తారు. హల్లెలూయా. దాని తర్వాత పక్షులని, గేదెలను
జంతువులను కూడా పూజిస్తారు. చిన్నప్పుడు మాకు ఒక బ్రాహ్మణ్ ఫ్రెండ్ ఉండే, ఏందేందో చెప్పేటోడు. ఇప్పుడు చూస్తే ఆయన అన్నీ అబద్ధాలు అనిపించినాయి. ఇప్పుడు అర్థమైంది. ఆయన ఏమని చెప్పిండంటే, అరే నాగం పాము కనిపిస్తే దానికి దండం పెట్టరా, అది వెళ్ళిపోతుంది, నీకు అరవదరా అని చెప్పేటోడు. నేను ఒకసారి అడిగిన ఆయనకి చిన్నప్పుడు, అరే నాగపాము పగబడుతుంది అంట కదా, ఒక్కసారి దాన్ని రాయి తీసుకొని కొడితే అది మళ్ళీ మన ఇంటికి వస్తుంది అంట కదా, ఎట్లా వస్తుంది అంటే వాడు ఏం చెప్పిండంటే, నాగపాము మనం చూడంగానే మన ఇంటి ఫోటో పడుతుంది అంట నాగపాముకి. అందుకే దాన్ని కొట్టద్దు, దాన్ని తిట్టద్దు, అసలు దాని జోలికే పోవద్దు. ఒకవేళ సడన్లో వస్తే మనం దండం పెట్టినాం అనుకో, వెంటనే అది వెళ్ళిపోతుంది అంట. పెద్దగైన తర్వాత అది బూటకం అని అర్థమైంది. హల్లెలూయా. మనం చాలామంది నాగపాముని కూడా, అదొక యానిమల్, అదొక జంతువు. దాని స్వభావం ఏంటంటే కరవటం. నువ్వు దండం పెట్టినా కరుస్తుంది, నువ్వు పాలు పోసినా కరుస్తుంది. అది ఏం చేస్తాం? కానీ దాన్ని కూడా దేవుడు దేవతగా మార్చేసారు. నిజమైన దేవుడు కాదు వాళ్ళు. ఈవెన్ దో యేసుప్రభు ఫోటో నిజమైన దేవుడు కాదు. మరియమ్మ ఫోటో ఇవన్నీ పెట్టుకోవద్దు. మనం సిలువ పెట్టుకోవద్దు. నేను క్రిస్టియన్ అని అనిపించుకోవాలని ఫోటో పెట్టుకుంటున్నా బ్రదర్ అంటే వేస్ట్. అది నువ్వు క్రిస్టియన్ అనేది నీ తత్వంలో ఉండాలా, ఇంట్లోగా పెట్టుకుంటే కాదు. అవన్నీ విగ్రహార్థనకు సంబంధించింది. సిలువ దగ్గర క్యాండిల్ పెట్టడం, ఆడ టెంకాయ బలగొట్టడం అన్యాచారం చేసినట్టే. అది అవసరమే లేదు. బాగా అర్థం చేసుకోవాలి. కొంతమందికి ఒక పిచ్చి ఉంటుంది, చాలా యేసుప్రభు ఫోటో కనబడంగానే పెట్టేస్తారు. ఎన్ని ఫోటోలు ఉంటే అన్ని ఫోటోలు పెడతారు. ప్రేయర్ చేయడు ఈయన ఏం చేస్తారంటే రోజు ఆ ఫోటోకి సాఫ్ చేసి దానికి పూలు పెడతా ఉంటాడు. నేను భక్తి సాధన చేస్తున్నా కదా అంటాడు. హల్లెలూయా. ఆ ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు హిందూ దేవుళ్ళు దేవతలను మనం చూస్తే రాముడు కావచ్చు, విష్ణువు కావచ్చు, శివుడు కావచ్చు, ఎప్పటి నుంచో వాళ్ళ ఉన్నాయి. ఒక తమిళ్ వ్యక్తి ఆ చిత్రాలు వేసిండు, అది అట్లనే ఫాలో అయిపోతూనే ఉంది. ఇప్పుడు బ్రహ్మదేవుని ఎవరైనా చూసిరా? పోనీ శివుడిని ఎవరైనా చూసిరా? చూసిన వాళ్ళు బతికిరా? లేదు. ఆయన రూపం వేసుకున్నారు. ఆ రూపం వేసేటోడు తమిళనాడులో ఉన్నాడు. 1800, 1700 టైం నుంచి ఇవన్నీ వచ్చినాయి. అంతకుముందు లేకుండా అసలు ఏం ఫోటోలే లేకుండే. అన్ని రాళ్ళు ఉంటుండే, రాళ్ళు చెక్కి ఉండేది. తర్వాత దాన్ని ఫోటోలుగా మార్చారు. ఇప్పుడు యేసుప్రభుది బొమ్మ ఉంటుంది. ఇప్పుడు మన సాయి సిస్టర్ పిక్లో ఉంది చూడండి. ఈ బొమ్మ 1800లో ఒక ఇంగ్లీష్ వ్యక్తి గీసిండు. ఒక మనిషిని పెట్టి ఆ యేసుప్రభు బొమ్మని గీసిండు. యేసుప్రభు 12 మంది శిష్యులను కూడా నేను గీస్తా అని చెప్పి అందరినీ గీసుకుంటూ వచ్చిండు. ఈ ఫస్ట్ యేసుప్రభు లెక్క గీసిన వ్యక్తి ఉన్నాడు కదా, ఆయన ఇంకా కొంచెం గడ్డం పెరిగి ఆయన కూడా మళ్ళీ నిలబడితే ఆయనది కూడా మళ్ళీ గీసేసిండు. ఆయన చెప్పిండు, బాబు ఆల్రెడీ ఫస్ట్ యేసుప్రభు లెక్క నాకు గీసావు, ఇప్పుడు మళ్ళీ ఎందుకు గీస్తా అంటే ఆయన బొమ్మలు గీసేటోడే మర్చిపోయాడు. నేను ఎవరిని గీస్తున్నా గుర్తుపట్టలేకపోయాడు. హల్లెలూయా. అలాంటి బొమ్మల్ని మనోళ్ళు దేవుడుగా చేసేసారు. క్యాథలిక్స్ చర్చెస్లో మనం చూస్తే దానికి మొక్కుతారు వాళ్ళు. అది 100% తప్పు, పాపం. అది విగ్రహార్థికులు పరలోక రాజ్యం చేరలేరు అన్నారు. నువ్వు ఎంత నీతిగా ఉన్నా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, నువ్వు లాస్ట్కి ఇక్కడ చేసినావు కదా, మిస్టేక్ అయిపోయింది. పాపమే. సరే, మనం సబ్జెక్ట్లోకి వద్దాం. అగ్నోయన్ సత్యదేవునికి వేరే వాటికి తెలియక ఆరాధించేవాడు. ప్లానో తొలగిపోవుట, దారి తప్పుట, దారి తప్పించుట, మోసగించుట, ఇతరులను మనం దారి తప్పియటం, అది కూడా పాపం. ఇంకొంతమంది పాస్టర్స్ ఏం చేస్తారంటే, మీ పాస్టర్ అలాంటోడు, మీ పాస్టర్ ఇలాంటోడు, ఆయన చర్చికి పోకండి, నా దగ్గరికి రండి, నేనే సత్యవంతుడిని, నేనే కరెక్టు. ఇది కూడా తప్పు. నువ్వు దారి తప్పిస్తున్నావు. కొంతమంది అబద్ధ బోధలో ఉంటారు. వారి కోసం ప్రేయర్ చేయాలి, వాక్యం చెప్పాలి. దేవుని చిత్తం ఉంటే దేవుడు వాళ్ళని కాపాడతాడు. దారి తప్పించేటోళ్ళు చాలామంది ఉంటారు, మోసగించేటోళ్ళు చాలామంది ఉంటారు.
అది వాళ్ళకి తెలుసా తప్పని, కానీ వాళ్ళ అవసరం కోసం మనల్ని వాడుకుంటుంటారు. హల్లెలూయా. అది కూడా తప్పు. తర్వాత పోరా పోరా పోటం పోటమ పోరా పోరప్టోమ పడిపోట, భ్రష్టులగుట, తప్పిపోట, భ్రష్టులగుట. భ్రష్టులు అంటే దేనికి పనికిరాని వారు. దేనికి పనికిరానిగా ఉండటం కూడా ఒక పాపం. నువ్వు పాపం, ఇక అంతే. నువ్వు పాపం చేసిన వ్యక్తివి. దేవుడు మనకి దేనికి పనికిరాని వ్యక్తిగా మనం చేయలేదు. ఈ దేశాన్ని, ప్రపంచాన్ని కాపాడే వ్యక్తిగా మనం చేసిండు. మనకు స్కిల్ ఇచ్చిండు, వరం ఇచ్చిండు, ఫలం ఇచ్చిండు, అభిషేకం ఇచ్చిండు. దాన్ని వాడాలా. కొంతమంది నేను సేవ చేయ బ్రదర్, సేవ చేస్తే చాలా కష్టాలు వస్తాయి, నా వల్ల కాదు, నేను తట్టుకోలేను, నేను ఇట్లనే ఉంటా నార్మల్, జస్ట్ వెళ్ళి చర్చికి వెళ్ళి హల్లెలూయా స్తుతి మహిమ పాట పాడి వస్తా. నాకు ఎందుకంటే నాకు ఫియర్, నాకు భయం, నాకు సిగ్గు, నేను చేయను. నాకు దేవుడు ఎవరినో ఒకటి వాడుకుంటాడు. ఇది కూడా దేవుని ప్రియమైన వాళ్ళ పాపం. దేవుడు ఎవరిని కూడా పనికిరాని వ్యక్తిగా చేయడు, పనికొచ్చే వ్యక్తిగా చేశాడు. ఆ పిలుపుని మనం వాడాలి. మనం వాడతలేము. పౌలు భక్తుడు ఏమంటాడు? సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటాడు. అయ్యో నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటాడు. ఆయన దేవుడు ఇచ్చిన పిలుపుని ఆయన వాడుకుంటున్నాడు. ఆ పిలుపుని నేను వాడకపోతే నాకు శ్రమ వస్తుంది అంటున్నాడు. నాకు రావాల్సింది రాదంటాడు. నేను పాపం చేసిన వాడిగా నేను అయిపోతున్నా కదా అంటాడు. సమూయేలు భక్తుడు అయ్యో నేను ప్రార్థన చేయకపోతే దేవుని దృష్టిలో పాపం చేసిన వాడిని అయితిని అంటున్నాడు. రాత్రంతా ప్రార్థన చేస్తాడు సమూయేలు భక్తుడు. నేను ప్రార్థన చేయకపోతే, ఈరోజు ప్రార్థన చేయకపోతే నేను దేవుని దృష్టిలో పాపిని అవుతాను కదా అంటాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియ, ఇవన్నీ కూడా పాపాలన్నమాట. తర్వాత హిపోక్రిస్ వేషధారణ, నటించుట, వేషం వేసుకొనుట. వేషం వేసుకోవటం అంటే మేకప్ కాదు, నటించటం అన్నమాట. మేకప్ మనం చేయొచ్చు, తప్పేం కాదు. ఎందుకంటే నలుగురిలో మనం మాట్లాడాలి. ఇప్పుడు నేను ఉన్నాను, నలుగురిలో మాట్లాడాలి, మంచి డ్రెస్ వేసుకోవాలి. వెంట్రుకలు తెల్లగా అయిపోతుంటాయి, ఏజ్ తక్కువ ఉంటుంది, ఇప్పుడున్న హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల అయిపోతుంటాయి. రంగు వేసుకొని నేను వెంట్రుకలు నల్లగా చేసుకోవచ్చు, అదేం తప్పేమి కాదు. కటింగ్ చేసుకోవచ్చు, గడ్డం గీసుకోవచ్చు, చేసుకోవాలి కూడా. నీట్గా కనబడాలి, అఫీషియల్గా కనబడాలి. వేషం వేయటం అని అంటే బయట ఒకటి ఉంటారు, లోపల ఇంకో రకంగా ఉంటారు, నటిస్తూ ఉంటారు, నటించే జీవితం ఉంటుంది. దాన్ని యేసుప్రభు వేషధారణ అన్నాడు. అది పాపం. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇక కొంతమంది అయితే నువ్వు హెయిర్ డై కూడా వేయద్దు అని చెప్తారు. మరి ఎట్లా అంటే ఇక ముస్లిం లెక్కన ఉండాలి ఎప్పుడు? మంచి డ్రెస్సులు కూడా వేసుకోవద్దా? బాగా అర్థం చేసుకోవాలి. రకరకాల బోధలు ఏందో ఏమో. అట్లా ఉండటం వల్ల చాలామంది దేవుణ్ణి నమ్ముతలేరు. మీ చర్చికి రావాలంటే వెంట్రుకలు తెల్లగా అయిపోతే కూడా హెయిర్ డై ఇవ్వద్దంట కదా బ్రదర్. మరి నాకెందుకు, నేను రానంటాడు. వాళ్ళ బంధువులు తిడతారు, వాళ్ళ భార్య తిడుతుంది. భార్య యంగ్ కనబడుతుంది, ఈయనేమో ముస్లిం లెక్క కనబడతాడు. ఈయన కూడా యంగే, వెంట్రుకలు తెల్లగా అయిపోయినాయి, వెంట్రుకలు పండిపోయినాయి. హల్లెలూయా. చాలా విషయాల్లో చాలామంది క్రైస్తవులు ఏంటంటే కామన్ సెన్స్ ఉపయోగించారు. ఇంకిత జ్ఞానం ఉపయోగిస్తే సరిపోతుంది. ఇంకిత జ్ఞానం కూడా లేకుండా చేసేదే పాపం, తెలియక. బైబిల్ పాపాన్ని వివరించినంతగా ఏ మత గ్రంథాన్ని పాపాన్ని వివరించలేదు. దేవుడు ఎంత పరిశుద్ధుడో దీనిని బట్టి గ్రహించగలము. వెలుగు ఎక్కువయ్యే కొలది మురికి, మచ్చలు, డాగులు అంత ఎక్కువగా కనబడతాయి. బైబిల్ దేవుడు పరిశుద్ధుడు 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 అని సూపర్లేటివ్ హోలీనెస్ అని చెప్పుచున్నది. బైబిల్ మనకి
పరిశుద్ధత గురించి బోధించినట్టు ఏ గ్రంథం కూడా చెప్పదు. ఏ గ్రంథం కూడా చెప్పదు, బైబిలే చెప్తుంది. అందుకే బైబిల్లో చాలామంది బైబిల్ని ఫాలో అవ్వాలంటే చాలామంది ఫాలో అవ్వరు. ప్రభుని నమ్మాలంటే, మీ యేసుని నమ్మాలంటే తాగుడు మానాలంట కదా, దొంగతనాలు చేయొద్దంట కదా, అలా చేయటం వల్ల నాశనం అవుతావురా బాబు అని అంటే, నాశనం అయితే అయిపోని, నేను మంచిగా ఉంటే చాలు, తర్వాత ఏమన్నా కానీ. వాక్యం సబ్జెక్ట్ తెలియని వాళ్ళు అట్లా బిహేవ్ చేస్తూ ఉంటారు. కాబట్టి బైబిల్లో పరిశుద్ధత గురించి చాలా రాయబడ్డది. నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి. ఎలా ఉంటాం పరిశుద్ధంగా? రోజు ఆయనతో సహవాసం చేసినప్పుడు ఉంటాం. రోజు అన్నం తినకపోతే ఎట్లయితే నీరసం వస్తుందో, రోజు వాటర్ తాగకపోతే బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ఎట్లయితే కాదో, రోజు బైబిల్ చదవకపోతే, రోజు సహవాస ప్రార్థన చేయకపోతే నీరసపోతాం, తొలగిపోతాం, ఇంకా పాప స్వభావం మనలో పెరిగిపోతుంది. అందుకే మీరెవ్వరు కూడా ఎంత పెద్ద పాపం చేసినా వారి కోసం ప్రేయర్ చేయండి, కానీ వారిని ఖండించకండి. వాళ్ళలో ఉన్న అమాయకత్వాన్ని గుర్తుపట్టండి, వానితో సహవాసం చేయండి, రోజు వాని కోసం కేర్ తీసుకొని వానితో మాట్లాడండి, ప్రేయర్ చేయండి, దేవుని ప్రేమ చూపించండి. వాడు ఆటోమేటిక్ వచ్చేస్తాడు దాంట్లోకి వెళ్ళి. లవ్ కవర్స్ ఆల్ సిన్ అని సామెతల గ్రంథం ఉంది. ప్రేమ అన్ని దోషములు కప్పును, ప్రేమ ప్రతిదాన్ని మార్చును. యేసే మనకు అదే చూపించండు. యేసు ప్రభు వారు మనం చూస్తే బైబిల్లో మత్తయి, మార్కు, లూకాసు వార్తలు మనం చూస్తే దేన్ని ఖండించలేదు ఆయన. ఓన్లీ ఆ మందిరంలో బిజినెస్ చేస్తూ ఉంటే ఆ బల్లలన్నీ పడగొట్టేసిండు, ఆ పావురాన్ని ఎగరగొట్టేసిండు. కానీ ఏడ కూడా ఆయన ఏం చెప్పలేదు. సీమోన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన కుష్టి వ్యాధి, ఆయన ఇంట్లో వచ్చి కూర్చున్నాడు. అప్పటి కాలంలో కుష్టి వ్యాధి అంటే పెద్ద పాపి. యేసుప్రభు కూర్చొని వాళ్ళ ఇంట్లోనే అన్నం తిన్నాడు. కుష్టి వ్యాధి తింటే అన్నం తింటారా? భయంకరమైన స్మెల్ వస్తుంది బాడీలోకి వెళ్ళి, బాడీనే చూడలేం మనం. అంటే యేసుప్రభు ప్రేమించిండు అనమాట. అట్లా మనం కూడా అందరినీ ప్రేమిద్దాం. తర్వాత చూస్తే డెఫినేషన్, పాపం యొక్క డెఫినేషన్ కొంతమంది దైవజనులు చెప్పారు, చూద్దాం. నేను ఆల్రెడీ నా డెఫినేషన్ ఇచ్చిన. దేవునితో మనం సహవాసం చేయకపోతేనే పాపం అని నా డెఫినేషన్ వచ్చింది. నా డెఫినేషన్ కూడా రాసుకోండి మీరు. రైట్. ఇక్కడ కొంతమంది దైవజనులు వాళ్ళు చెప్పారు, దేవుని యొక్క నైతిక ధర్మాన్ని విరుద్ధంగా క్రియ లేక స్థితి లేక తీరు. దేవుడు ఒక ధర్మాన్ని చెప్పిండు, దానికి ఆపోజిట్గా, దానికి విరుద్ధంగా నడవటమే పాపం అని ఏఎల్ స్ట్రాంగ్ గారు చెప్పారు. తర్వాత చార్లెస్ హెడ్జ్ అనే వ్యక్తి ఏం చెప్పిండంటే, దేవుని ధర్మాన్ని అతిక్రమించుట లేక కొదువుగా ఉండుట పాపము. ఈయన కూడా అదే సేమ్ పైన చెప్పిన వ్యక్తి లెక్కనే చెప్పిండు. అతిక్రమించుట లేకపోతే దేవుని ఒక ధర్మాన్ని చేయకపోవటం, దేవుడు చెప్పిన ధర్మంలో తక్కువ చేయటం. దేవుడు 3 సార్లు ప్రార్థన చేయమన్నాడు అనుకో, వీడు అసలు ప్రేయరే చేస్తలేడు, లేదా ఒక 15 నిమిషాలే చేస్తున్నాడు, ఒక అర్ధగంటనే చేస్తున్నాడు. 3 గంటలు 3 సార్లు చేయమంటే ఎప్పుడో ఒకసారి, వారంకి ఒకసారి చేస్తున్నాడు, అది పాపం. బాగా అర్థం చేసుకోవాలి. ఇంకొక ఆయన ఏమని చెప్పిందంటే, సృష్టికర్తకు చెందిన పరిశుద్ధ ధర్మానికి భిన్నమైన దానిని సృష్టించబడినది కనపరచుట పాపం. సృష్టికర్తకు చెందిన పరిశుద్ధ ధర్మాన్ని భిన్నమైన దాన్ని సృష్టించబడినది కనపరచుట పాపం. దేవునికి విరుద్ధంగా ఆయన ఇచ్చిన ధర్మాన్ని మనం చేయకుండా, మనం పాటించకుండా విరుద్ధంగా నడవటమే పాపం అని జేమ్స్ ఆలివర్ బూష్వెల్ జూనియర్ గారు చెప్పారు. తర్వాత లూయిస్ సెఫ్రీ చేఫర్ అనే వ్యక్తి ఏం చెప్పిండంటే, సృష్టికర్త తన అపరిమితమైన జ్ఞానానుసారంగా సౌష్ఠ్యాన్ని తాను నిర్దేశించిన పరిధిలో ఉంచినప్పుడు దేవుడు తన చుట్టూ గీసిన పరిధిలో ఉండుటకు ఇష్టపడకపోవటం పాపం. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా మంచి పాయింట్ చెప్పిండు. దేవుడు ఒక రూమ్లో మనల్ని పెట్టిండు, ఆ రూమ్లోకి వెళ్ళి రావద్దన్నాడు, ఆ రూమ్లోకి వెళ్ళి వచ్చినాం, పాపం.
అదే పాపం మెయిన్. దేవుడు చుట్టూ ఒక గీత గీసాడు, బేటా ఇది ఈ గీతలకెళ్ళి బయటికి రావద్దన్నాడు. మనమే వచ్చినాం. లూసిఫర్ చేసింది అదే. ఆ రూమ్లో పోకు, దాంట్లో చీకటి ఉందంటే ఈయన రూమ్లో పోయి ఆ రూమ్ ఓపెన్ చేసిండు. అప్పటి వరకు బాగానే ఉండే. ఆ చీకటి ఈయనలో వచ్చి ఈయనని సైతాన్గా మార్చేసింది. ఈయనలో అహంకారం, గర్వం అనేది వచ్చేసింది, తిరుగుబాటు వచ్చేసింది, మొత్తం ఫ్లేవరే చేంజ్ అయిపోయింది. తర్వాత ఈయన ఏం చేసిండు, మంచి మంచి పరిశుద్ధ దేవదూతలు అందరినీ మోసం చేసిండు. దేవుడు అలాంటోడు ఇలాంటోడు ఏమో అనుకుని అట్లా అయిపోయింది ఇట్లా అయిపోయింది. ఆయనని కొంతమంది సపోర్ట్ చేసారు. వాళ్ళందరూ తిరుగుబాటు చేసి వాళ్ళందరినీ వెలగొట్టేసిండు. హల్లెలూయా. దేవుడు ముందే చెప్పిండు. మరి దేవుడు అది పెట్టకపోతే అయిపోతుంది కదా బ్రదర్. చీకటి రూము ఎందుకు పెట్టిండు? దేవునికి యథార్థవంతులు కావాలా. ఒక పరీక్ష జరిగినప్పుడే ఎంత యథార్థత ఉన్నది తెలుస్తుంది. మనం బాడీ చెకప్ చేయించుకుంటే మన బాడీ ఎంత బాగుంది బాగలేదో తెలుస్తుంది. అసలు చెకప్పే లేదు, టెస్టే లేదంటే ఏం తెలియదు. అంత మంచిగా ఉన్నట్టే అనిపిస్తుంది. దేవునికి యథార్థత కావాలి, నమ్మకమైన వ్యక్తులు కావాలి. దేవుడు మహాజ్ఞానవంతుడు కాబట్టి ఆయన పరీక్షలు పెడతా ఉంటాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇదే మాట లూయిస్ షెఫర్ గారు చెప్పారు. దేవుని చిత్తానికి అనుగుణంగా తన వైఖరిలో, ఆలోచనలో, క్రియలో, నిష్క్రియలో వ్యక్తి ఉండకపోవట, దేవుని స్థానాన్ని ఆక్రమించిన స్వయం ఇవి పాపంతో కూర్చబడి ఉన్నాయి. గర్వము, స్వార్థము, విగ్రహార్థన, అసమాధాన స్థితి పాపం అనగా ఇదే. చాలు. జాన్ మేక్ ఆర్థర్ గారు చెప్పారు. నేను చెప్పినా కదా, గర్వము, విగ్రహార్థన, నేనే ఉండాలి, అంతా నాదే, నేనే గొప్పోడిని, నాలెక్క ఎవడు లేడు, నేను చేసిద్దే వేదం, అసలు నాలంటోడు ఎవడు లేడు, నేను సింహం, నేను దేవుని తర్వాత నేను దేవుని బిడ్డని, ఇది చెప్పేటోళ్ళంతా కూడా పాపమే. ఇది హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి తెలియదు అది పాపం అని కూడా, పాపం వాళ్ళకి తెలియదు. ఇక్కడ ఈ భక్తుడు అదే చెప్తున్నాడు. నేను తోపు, తురుం, నేను గ్రేట్ అని చెప్తారు కదా, గర్వంతో వచ్చే మాటలు. దేవుడు ఒక్కడే గ్రేట్, నువ్వేం గ్రేటు అంటే దేవుని కంటే నువ్వు గ్రేట్ అనిపించుకుంటున్నావు. గర్వం, అహంకారం. చాలామంది పాస్టర్స్లో ఉంటారు, అసలు నేను ప్రసంగం చేసినట్టు బ్రదర్ ఎవడు చేయడు, నేను సింహం అంటారు. ఎవడైనా నా దగ్గర ఓడిపోవాల్సిందే, నేను అసలు ఓడిపోయినట్టు చరిత్ర లేదంటారు. పౌలు భక్తుడు అట్లా చెప్పిండా, మరి పేతురు భక్తుడు చెప్పిండా అట్లా? అంటే వాళ్ళకంటే గొప్ప సేవకుడు వారు. వాళ్ళు దేవుని కోసం దెబ్బలు తిన్నారు, నువ్వు ఎవరి కోసం దెబ్బలు తిన్నావు? వాళ్ళు పెళ్లి చేసుకోకుండా నిలబడ్డారు, నువ్వు పెళ్లి చేసుకున్నావు, ఎట్లా? చాలా ఇంపార్టెంట్. తనను తాను తగ్గించుకోవటం ఇంపార్టెంట్. హల్లెలూయా. గర్వంతో చాలా విషయాలు వస్తాయి. ఇప్పుడు నేనే ఉన్నా, నాకేం తెలియదని చెప్తా నేను. మీరు నీళ్ళకి ఎవరు లేదని మీరు అంటారు, అదే శోధన. దాన్ని అంగీకరించినాక పడిపోతాను నేను. హల్లెలూయా. ఎవరైనా ఏదైనా పొగిడారనుకో, అంత దేవుని కృప అనాలి. అదట దేవునికి వెళ్ళిపోతుంది, మనకు ఎఫెక్ట్ కాదు. లేదంటే మనం బంధింపబడతాం. తర్వాత దేవుని ధర్మానికి అనుగుణంగా ఒక వ్యక్తి తన వైఖరిలో, క్రియలో, స్వభావంలో ఉండలేకపోవట పాపము. ఇది చాలా ఇంపార్టెంట్. వెయిన్ గూడ్రేమ్ గారు చెప్పారు, దేవుని ఇచ్చిన ధర్మంలో మనం అనుగుణంగా లేకుండా తనకు తానే అడ్రస్ చేసుకోవటం. దేవుడు నన్ను పిలిచిండు, నేను దైవజనుణ్ణి, దేవుడు నాకే ఇచ్చిండు వరం, నా దగ్గరికి రండి, నా దగ్గర ఒకసారి రండి, మీరు అంతే, అయిపోతుంది కథం. హల్లెలూయా. చాలామంది ఉన్నారు అట్లా. అంటే ఈ పదం ఎక్కువ వినిపిస్తుంది కాబట్టి ఈ కోణాలు నేను చెప్తున్నాను. అట్లా ఎన్నో కోణాలు ఉన్నాయి. మనల్ని దేవుడు ఒక వ్యక్తిగా చేసిన తర్వాత, ఒక మనిషిగా చేసిన తర్వాత, నువ్వు ఎప్పుడు కూడా సూపర్ న్యాచురల్ పవర్ కాలేవు. నువ్వు ఒకరి మీద ఒకరు ఆధారపడాల్సిందే. నువ్వు ఎంత గొప్ప దైవజనుడు ఉండొచ్చు, నువ్వు ఉండొచ్చు. కొంతమంది ఏమంటారంటే, నేను ఒక్కడనే, ఐ ఆమ్ ద ఓన్లీ వన్, నేనే, నా తప్ప ఎవడు లేడు, ఎవడు చేయలేడు, నేను చేస్తేనే. హల్లెలూయా. కానీ దేవుడు చెప్పలేడు, పలానా వ్యక్తిని మీరు ఫాలో అవ్వండి, ఆయన మీద నా కృప చాలా ఎక్కువ ఉన్నది, మిగతా వాళ్ళందరూ వేస్ట్ కాదు అని చెప్పలేడు దేవుడు. దేవుడు చెప్పనప్పుడు నువ్వెందుకు చెప్పుకుంటున్నావు? దేవుడిచ్చిన ధర్మాన్ని నిర్వర్తించకుండా, ప్రజలను
తప్పు పట్టిస్తుంటారు. చాలామంది సేవకులు ఉన్నారు అట్లా, నాకే వాక్యం తెలుసు, అసలు నేను పుట్టిన తర్వాతనే నేను చెప్పినట్టు ఎవడన్నా చెప్పిండా ప్రసంగాలు, నేను రాసినట్టు పుస్తకాలు ఎవరైనా రాసిండ్రా, నేను తోపు, నేను తురుము. హల్లెలూయా. దేవుడు నీకు ఆ యోగ్యత ఇచ్చిండు. ఒక్కొక్కసారి మనం టెంప్ట్ అయి చెప్తాం ఆ మాటలు, కానీ తర్వాత నేను ఏం లేదు అని చెప్పాలి. పద్దాక అదే చెప్తుంటారు ఇక, అది కూడా పాపం. ఇవన్నీ కూడా పాపాలకి గుర్తులు అన్నమాట. హల్లెలూయా. అంటే పాపంలో ఇన్ని ఉంటాయని అర్థం చేసుకోవాలి. పౌలు భక్తుడు ఒక దగ్గర వెళ్ళినప్పుడు ఈయన దేవుడు అని చెప్పి వాళ్ళు బలి అర్పణలు చేస్తూ ఉంటే నేను బట్టలు చింపుకున్నాడు. నేను దేవుని కాదు, నేను మనిషిని అంటే వాళ్ళు రాళ్ళు తీసుకొని కొట్టిరు, వెళ్ళగొట్టేసారు. ఆ రాళ్ళు దెబ్బలు తినడానికి ఇష్టపడ్డాడు, కానీ నేను దేవుడిని అని చెప్పి ఒప్పుకోలేదు. ఏముంది, ఒప్పుకుంటే ఏమవుతుండే, మంచి కానుక వస్తుండే, మంచి ఇల్లు వస్తుండే, మంచి జాగా వస్తుండే, లైఫే చేంజ్ అయిపోతుండే ఆయన. కానీ దాన్ని ఒప్పుకోలేడు. అది పాపం అని అర్థమైంది ఆయనకి. నేను పాపం చేసిన వాడిని అవుతాను బాబు అని చెప్పి పారిపోయాడు ఆయన. అందుకే మనం పాపం గురించి బాగా నేర్చుకోవాలి. హల్లెలూయా. రైట్. దేవుడి మాటలు దీవించునుగాక. రేపు మనం పాపం యొక్క ప్రారంభము మరియు సంక్రమణ అనేది చూద్దాం. రేపు సబ్జెక్టు స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు అంతా కూడా ఉపద్ఘాతము. నేను చెప్పిన వాక్యం మీకు ఏమర్థమైంది? కట్టే, కొట్టే, తెచ్చే అనే స్థాయిలో చెప్పండి. థ్యాంక్ యూ. అలా బాగా అర్థమైంది, పాపం ఏ విధంగా ఉంటుందో, ఏ రూపంలో వస్తుందో. కానీ నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది అన్నయ్య మీరు అడిగిన దాంట్లో. అంటే పుట్టుకతోనే మనం పాపంలో పుడతాము అని చెప్పి ఉంది. అయితే మీరు ఇందాక ఏమని చెప్పారు అంటే మ్యారేజ్ అవ్వక ముందు చేసింది తప్పు, మ్యారేజ్ అయిన తర్వాత చేయడం అది దేవుడు సృష్టించింది, అది మంచిదే, చేయొచ్చు. కానీ కొంతమంది అది చేయడం పాపం అని చెప్తారు అని చెప్పారు. మరి మ్యారేజ్ అయిన తర్వాత భార్యాభర్తలు కలిసి అట్లా పిల్లల్ని కనడం పాపం కాకపోతే మరి ఇది ఎందుకున్నది ఇలాగా? అది ఎప్పటి నుంచో డౌట్ ఉంది నాకు. అంటే పుట్టుకతోనే మనం పాపులమై పుట్టాము అని ఎందుకు అంటారు అన్నయ్య? అన్నయ్య సరే సిస్టర్, లాస్ట్కి చెప్తా ఆన్సర్. మంచి డౌట్ అడిగారు. ఇంకెవరికి ఏమైనా డౌట్ ఉంటే అడగాడు. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. స్త్రీని పురుషుని చేసిరు. తర్వాత 28వ వచనం చూడండి. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుండి. ఆదాము అవ్వను సృష్టించి వారిని ఆశీర్వదించి మీరు ఫలించండి, అభివృద్ధిలోకి తీసుకురండి, విస్తరించండి అన్నాడు. ఎట్లా విస్తరించడం ఎట్లా జరుగుతుంది? మీరు విస్తరించండి, దాని తర్వాత లోపరుచుకోండి. సముద్రము చేపలు, ఆకాశ పక్షులు, భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్షఫలం గల ప్రతి వృక్షముకిచ్చి ఉన్నాడు. అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువులన్నిటినీ, ఆకాశ పక్షులన్నిటినీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును, పచ్చని చెట్లను ఆహారమగును పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయమున ఉదయమున కలుగగా 6వ దినం ఆయను. ఇక్కడ మనం చూస్తే దేవుడు అంతా కూడా సృష్టించిండు. స్త్రీని సృష్టించిండు, పురుషుని సృష్టించి ఏమన్నాడు అంటే మీరు
భూమినంతా నింపండి అన్నాడు. అంటే పిల్లలు ఉత్పత్తి చేసే ఏదైతే క్రమం ఉందో అది దేవుడు ఓన్లీ మనుషులకే ఇచ్చాడు, దయ్యాలకు ఇవ్వలేడు, దురాత్మలకు ఇవ్వలేడు. అంటే దేవుడు ఇష్టపడ్డాడు మీరు పిల్లలు కనండి అని. అప్పుడు ఆదమవ్వ, కయ్యను పుట్టాడు, హేబేలు పుట్టాడు, చాలామంది పుట్టిరు. పుట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కయ్యను ఉన్నాడు. కయ్యనికి భార్య ఏడు నుంచి వచ్చిందంటే ఆమె ఎక్కడి నుంచి పైనుంచి రాలేదు, తన సొంత చెల్లినే పెళ్లి చేసుకొని పిల్లలు కన్నాడు. అప్పుడు భూమి నిండేది ఉండే కాబట్టి దేవుడు దాన్ని ఏం అనలేదు, చూసి చూడన్నాడు, వదిలేసిండు. తర్వాత నిర్గమకాండం, లేవి కాండంలో ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరిని పెళ్లి చేసుకోవద్దు, ఎవరిని చూడాలి, ఎవరిని చూడకూడదు అనేది చాలా క్లియర్ కట్గా చెప్పుకుంటూ వచ్చిండు. అంటే అప్పుడు లేకుండే, తర్వాత రూల్స్ అన్నీ చేంజ్ చేసిండు. అయితే పెళ్ళి కాకముందు మనము చేసేది పాపం. పెళ్ళి చేసిన తర్వాత మనం పిల్లలు పుట్టడానికి మనం చేసే ఏదైతే ఉందో అది పాపం కాదు. అదే మాట అన్నాడు, వివాహం అన్ని విషయంలో ఘనమైనది, పాన్పు నిష్కపటమైనది. అంటే నీ భార్యతో నువ్వు పిల్లలు కనేచ్చు, అది పరిశుద్ధమైనది, పరిశుద్ధమైన కార్యము అని చెప్పబడ్డది. చాలామంది భార్యలు, క్రిస్టియన్ భార్యలు ఫుల్ ప్రేయర్ సేవ అని చెప్పి భర్తకి ఛాన్స్ ఇవ్వరు. ఇప్పుడు చాలా అక్రమ కార్యాలు ఎందుకు జరుగుతున్నాయి, విడాకులు ఎందుకు జరుగుతున్నాయి? భార్య సపోర్ట్ చేయకపోవటం వల్ల, లేదా భర్త ఆ ఫిజికల్ కాంటాక్ట్కి సపోర్ట్ కాకపోవటం వల్ల పాపం అనేది విస్తరిస్తుంది. అదే జరుగుతంత పాపం ఏం పెద్దగా ఏమి ఉండదు, బాగా అర్థం చేసుకోవాలి. అదేం పాపం కాదు. కొంతమంది అది కూడా పాపం అని చెప్తారు. నువ్వు భార్యతో ఫిజికల్గా ఉండకు బ్రదర్, అది దేవునికి ఇష్టం లేదు, దేవుని చిత్తం కాదు. మరి ఇక్కడ దేవుడు ఎందుకు చెప్పిండు మీరే చెప్పండి. యూదా వాళ్ళ కోడలు ఉంటుంది తామర్ అనేట ఆమె, ఫస్ట్ కొడుకు ఉన్నాడు, పెళ్లి చేసుకుంది ఆమె, యూదా వాళ్ళ కొడుకుని, ఆయన పేరు కూడా మర్చిపోయాను నేను. పిల్లలు కనాలని చెప్పి ఆమె చాలా ఆశపడితే ఈయన ఫిజికల్గా కాంటాక్ట్ అయ్యి ఈయనలో ఉన్నది ఆమెలో వదలకుండా ఆయన బయట వదిలేసిండు. అది దేవునికి నచ్చక దేవుడే అతన్ని చంపేసిండు. క్లియర్గా ఉంది ఆడ. దేవుడు చంపిన తర్వాత ఇంకొకరు వాళ్ళ తమ్ముడిని పెళ్లి చేసుకుంది, ఆయన కూడా అట్లనే చేసిండు. అంటే మనం పిల్లలు కనకుండా, పిల్లలు పుట్టకుండా మనం చేస్తే అది తప్పు అన్నమాట. చాలా ఇంపార్టెంట్, ఒక సైతాన్ బోధ అది. పెళ్లి చేసుకున్నా నువ్వు కనెక్ట్ అవ్వద్దు, చాలా తప్పది, చాలా పాపం. ఏంది పాపం? పాపం అయితే మరి దేవుడు ఎందుకు పిల్లలు కానండి అని ఎందుకు చెప్పాలా? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అని ఎందుకు చెప్పాలా? హల్లెలూయా. ఎట్లా వస్తుంది గర్భఫలం? గర్భఫలం అనేది దేవుని బహుమానం అన్నాం. ఎట్లా వస్తుంది? ఫిజికల్గా కాంటాక్ట్ అవ్వకుండా వస్తుందా? రాదు. కాబట్టి అది పరిశుద్ధమైన కార్యం. చాలామందికి తెలియదు అది. కొంతమంది బాగా ప్రేయర్లో ఉండి బాగా అన్య భాషలు మాట్లాడి భర్త పిలుస్తూ ఉంటే వీళ్ళు రారు, అదొక పాపం అన్నట్టు ఫీల్ అయిపోతుంటారు వీళ్ళు. అమ్మో నాకు ఇష్టం లేదండి. ఒకప్పుడు వస్తారు, నాకు ఇష్టం లేదండి, నాకు నచ్చదండి. అది దేవుని వాక్యానికి విరుద్ధం. అది వ్యభిచారం అనేది ఎట్లా జరుగుతుంది అంటే, ఇట్లా కాంటాక్ట్ లేనప్పుడు భర్త వేరే డైరెక్షన్లో వెళ్ళిపోతాడు, వేరే వాళ్ళు పిలిచినప్పుడు అటు వెళ్ళిపోతాడు. తప్పైపోయింది ఆడ. హల్లెలూయా. జారత్వం ఎందుకు చేయొద్దు అన్నాడు అని అంటే, పెళ్లి కాకముందు ఒకరు ప్రెగ్నెంట్ చేసేస్తారు, తర్వాత మళ్ళీ ఆమె అబర్షన్ చేసుకుంటుంది. అట్లా ఒక 4-5గురితో సారు కాంటాక్ట్ అవుతాడు. అప్పుడు ఆయనకు గొనోరియా అని ఒక రోగం వస్తుంది, అది తెలియదు ఈయనకి. ఈయన మళ్ళీ ఒక 6వ అమ్మాయితో కాంటాక్ట్ అవుతాడు, ఆమెకు కూడా గొనోరియా అనే రోగం వస్తుంది. యూరిన్లోకి వెళ్ళి పస్ ఫామ్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటుంది. చాలా కష్టం అది. లోపల ఉన్న గర్భసంచినే తినేస్తుంది అది, ఇక పిల్లలే పుట్టరు. చాలా కష్టం. అప్పుడు ఏమవుతుంది? ఘోరం అన్నమాట. తర్వాత పెళ్ళికి ముందు చేసే ఏదైతే ఫిజికల్ కాంటాక్ట్ ఉందో, పెళ్ళి అవుతుందో అవ్వదో కూడా తెలియదు. కొంతమంది ఏం చేస్తారంటే, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే ఫిజికల్గా కాంటాక్ట్ అవ్వాలా,
లేకపోతే నాకు నిజంగా నీ మీద ప్రేమ లేనట్టు. ఈమె సమర్పించుకుంటుంది మొత్తం శరీరం అంతా, మనోడు పక్కకు జరిగిపోతాడు. అదే మళ్ళీ ఆమె ప్రెగ్నెన్సీ అయిందనుకో ఆ నింద ఎవరికి? అందుకే అది పాపం అని చెప్పిండు. అదే వివాహం చేసుకోవాలి. ఆదాబవ్వను కూడా దేవుడు వివాహం చేసిండు. వివాహం అయిన తర్వాత కయ్యను పుట్టిండు, హేబేలు పుట్టిండు. వివాహం కాకముందు చేసేది పాపము, వివాహం అయిన తర్వాత భార్యతో ఉండేది అది పాపం కాదు. అది చాలా పరిశుద్ధమైన కార్యం. ఒకరోజు దీని మీద కూడా వాక్యం చెప్పాలి, చెప్తా దీని మీద కూడా చాలా సబ్జెక్ట్ ఉంది. చాలామందికి తెలియదు అది, చాలామంది చెప్పారు అది చెప్పడానికి కూడా సిగ్గుపడుతూ ఉంటారు. సంఘంలో చాలా ప్రాబ్లమ్స్ రావటానికి కారణం భర్త మన మాట వినకపోవటం, ఫ్రస్ట్రేషన్లో ఉండటం, ఎక్కువగా తాగటం, లేకపోతే వేరే వేరే వ్యక్తుల దగ్గర పోవటం. కారణం ఏంటంటే ఈ భార్య అనేట ఆమె ఫిజికల్ కాంటాక్ట్ అవ్వదు. ఈవెన్ దో భర్తలు కూడా అంతే ఉంటారు. ఈయన డ్యూటీ 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 అని చెప్పి ఫిజికల్ కాంటాక్ట్ అనేది ఉండదు. దానివల్ల ఏమైపోతుంది అంటే ఆమె విసిగిపోతుంది. అరే నేను దీనికోసం పెళ్లి చేసుకుని ఈయనేమో సపోర్ట్ చేస్తున్నాడు. అప్పుడు రాంగ్ డైవర్షన్లో వెళ్ళిపోతుంది, పాపంలో తీసుకొని వెళ్ళిపోతాడు. పెళ్లి చేసుకునేదే దానికోసం, ఇక అదే లేకపోతే ఎట్లా ఉంటుందంటే ఇన్సల్ట్ చేసేసినట్టు ఉంటుంది. భర్త పిలుస్తూ ఉన్నప్పుడు భార్య రాకపోతే, భార్య పిలిస్తే కూడా భర్త రాకపోతే ఇన్సల్ట్ చేసినట్టు అయిపోతుంది. ఫ్రస్ట్రేషన్ ఉండిపోతుంది వాళ్ళకి. చాలామంది భర్తలు తాగుబోతులుగా, సిగరెట్ తాగేవారుగా, సినిమాలకు పోవటం, భార్య అంటే ఇష్టపడకపోవటం కారణం ఇదే అనమాట. సైతాన్ ఇక్కడనే స్టాప్ చేసి పడేస్తుంది. ఈమెమో నేను భక్తి చేస్తున్నా కదా, ఇది దేవునికి ఇష్టం లేదేమో అనుకొని ఈమె, బైబిల్లో ఏడ కూడా లేదు. పాన్పు నిష్కపటమైనది అన్నాడు. అదేం తప్పేం కాదు. వివాహము అన్ని విషయంలో ఘనమైనది, పాన్పు నిష్కపటమైనది. ఎందుకు చెప్పిండు? వివాహం పాన్పు. ఇంగ్లీష్లో చాలా బాగుంది. బెడ్ డస్ నాట్ డిఫైల్ అంటాడు, బెడ్ అంటాడు. తెలుగులో పాన్పు అని ఉంది, సరిగా అర్థం కాదు. మంచము నిష్కపటమైనది. హల్లెలూయా. అది దేవుడు చేసిన సృష్టి, దేవుడు ఏర్పాటు చేసిండు. ఎందుకు? లోకమంతా విస్తరించాలి, పిల్లలు కనటానికి. లోకమంతా మీరు నింపండి అని దేవుడు ఆశీర్వదించాడు. లేకపోతే అవ్వదు. లోకం ఎందుకు నింపబడాలి అని అంటే, లోకం నిండకపోతే సృష్టిని ఎవరు చూస్తారు మరి? ఇప్పుడు నేనున్నాను, నేను పెళ్ళే చేసుకోలేదు, మరి నా వంశం ఎట్లా అవుతుంది? నేను పెళ్లి చేసుకున్నాను, నాకు పిల్లలు ఇచ్చిండు దేవుడు. నేను ముసలోడిని అయిపోతే నాకు ఆరోగ్యం బాగుంటుంది, నా పిల్లలు చూసుకుంటారు నన్ను. అగో సాతాన్ ఏం చేస్తానంటే అట్లా ఎల్జీబీటీసీ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఎల్ అంటే లెస్బియన్, జీ అంటే గే, బి అంటే బైసెక్షువల్, టీ అంటే ట్రాన్స్జెండర్స్, క్యూ అంటే క్యూనాన్, ఎల్ అంటే లెస్బియన్స్. ఆడవాళ్ళు ఫిజికల్ కాంటాక్ట్ అవుతారు, పిల్లలు పుట్టరు. సాతాన్ యొక్క కుట్ర అది. గేస్ మగవాళ్ళతోనే ఉంటారు, పిల్లలు పుట్టరు, అది కూడా పాపం. బైసెక్షువల్ ఆడవాళ్ళు మగవాళ్ళు ఒకరు కాకుండా ఇంకొకరితో, పెద్దగా వర్కౌట్ కాదు. క్వినోన్ అంటే జంతువుతో ఫిజికల్ కాంటాక్ట్, పిల్లలు పుట్టరు. సాతాన్ కుట్ర అది. ఇట్లా చేసి లోకం విస్తరించకుండా పాపంలో నుండి నరకాన్ని తీసుకుపోవాలని సాతాన్ చెప్తుంది. దేవుడు ఏమంటున్నాడు? నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, ఒంటరివాడే అన్నాడు. అందుకే జతపరిచాడు. పెళ్ళైంది, ఉన్నన్ని రోజులు భార్యతోనో భర్తతోనో ఉండాలి. పోనీ భార్య చనిపోయింది, భర్త చనిపోయాడు, నీకు మంచి ఏజ్ ఉంది, నువ్వు పెళ్లి చేసుకోవచ్చు. నువ్వు దాంట్లోకి ఆ ప్రాబ్లం నుంచి నువ్వు విడుదల పొందు. నువ్వు మళ్ళీ ఎవరైనా పెళ్లి చేసుకుని నువ్వు మళ్ళీ పిల్లలు కనొచ్చు. పౌలు భక్తుడు చెప్తాడు పత్రికలలో. కానీ భార్యను వదిలేసి ఇంకొక ఆమెను చేసుకోవద్దు, విడాకులు తీసుకోవాలని చెప్పాడు. మోషే చెప్పాడు విడాకులు తీసుకోవాలని.
కొంతమంది ఏమో రెండో పెళ్లి చేయటం కూడా తప్పు కదా, అది వ్యభిచారంతో సమానం కదా అంట. మరి ఆమె సంసారానికి రాకపోతే ఎట్లా? ఇప్పుడు మనకు చట్టం ఏం చెప్పిందంటే 6 months భార్యాభర్తలు దూరం ఉంటే ఇక విడాకులు వచ్చినట్టే అన్నాడు. చేసుకోవచ్చు, చట్టపరంగా కూడా అదేం తప్పేమీ కాదు. మరి భార్య దానికి సపోర్ట్ చేస్తలేదు, భార్య దానికి సపోర్ట్ చేస్తలేదు, మరి నేను వేరే లేడీస్ దగ్గర పోవాలా? పోతా, మరి నాకు వేరే రోగం వస్తుంది, మరి ఏంది నా పరిస్థితి? అందుకే నేను ఒక ఆమెను చేసుకుంటా, తప్పేమీ కాదు, అది చేసుకోవాలనే చెప్తున్నాడు. మనం తినే ఫుడ్ వల్ల ఫీలింగ్స్ వస్తాయి, ఆ ఫీలింగ్స్ భార్యతోనే భర్తతోనే మనం పంచుకోవాలి. అది కాలేదు అని అంటే మరి కొంతమంది పెళ్లి చేసుకోరు కదా బ్రదర్, వాళ్ళు ఎట్లా ఉంటున్నారు? అది దేవుని కృప, అది కొంతమందికి అది ఉండదు. దేవుడు వాళ్ళని ఆ విధంగా ఆశీర్వదిస్తాడు. అందరం అట్లా ఉండలేం కదా. పౌలు భక్తుడు ఉన్నాడు, ఉండగలిగాడు. గొప్ప గొప్ప సేవకులు ఉండగలిగారు, దేవుడు వాళ్ళని ఆ విధంగా చేసిండు. కొన్ని చర్చలు ఏం చెప్తారంటే సేవ అంటేనే మొత్తం పెళ్లి చేసుకోకుండా అట్లుండాలా అంటారు. అది చాలా కష్టం. అది పాపం ఆ వాక్యాలు విని టెంప్ట్ అయి వచ్చేసి వీళ్ళు మళ్ళీ శోధనలో పడిపోతారు. సేవలో భార్య అనేది చాలా ఇంపార్టెంట్, స్త్రీ అనేది చాలా ఇంపార్టెంట్. పెళ్లి చేసుకునేవానికి అన్నీ తెలుస్తాయి, ఇంట్లో ఉన్న సమస్యలు, సంసారము అన్నీ తెలుస్తాయి. పెళ్లి కానివానికి ఏం తెలుస్తుంది? అందుకే సేవ చేయాలంటే ఫస్ట్ పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకోకపోతే చాలా శోధన వస్తుంది, ఎటు నుంచి ఎట్టో వెళ్ళిపోతుంది మైండ్, ఏం వచ్చేది ఏముండదు. అందుకే పెళ్లి చేసుకుందాము అని అంటే కొంతమంది భయంకరమైన శ్రమ వస్తుంది, చచ్చిపోయే మూమెంట్ వస్తుంది. కారణం ఏంటంటే సాతాను ఇష్టపడాడు, పెళ్లి అంటే ఇష్టపడాడు, ఒక తోడు దొరుకుతుందంటే ఇష్టపడాడు, అట్లనే పిల్లలు పుట్టాలంటే కూడా ఇష్టపడాడు. కోపం వస్తుంది అంటే ఇంకొకడు వాడి రాజ్యాన్ని కూల్చొనికి వస్తున్నాడు దేవుని బిడ్డ, ఇంకొకటి పరలోక రాజ్యం పోతాడు. కాబట్టి భార్యాభర్తలు ఫిజికల్ కాంటాక్ట్ అది పాపమేమి కాదు. పాపం అయితే దేవుడు అని చెప్పేటోడు అసలు స్త్రీనే సృష్టించేటోడు కాదు. స్త్రీని ఎందుకు సృష్టించిండు? విత్తనం అనేది పురుషునిలో ఉంటుంది, ఆ విత్తనాన్ని ఉత్పత్తి చేసేది స్త్రీ. కాబట్టి పిల్లలు పుట్టడానికి, లోకాన్ని మొత్తం నింపటానికి దేవుడు వాళ్ళని ఇద్దరిని జతపరిచిండు. ఎప్పుడు జతపరిచిండు? మొదట్లోనే జతపరిచిండు. పాపం స్టార్ట్ కాలేదు ఇంకా, అప్పటికి పాపము స్టార్ట్ కాలేదు. పాపం స్టార్ట్ కానప్పుడే పుట్టిండు. ఇక్కడ బాగా ఇంకో పాయింట్ అర్థం చేసుకోవాలి. ఆదాము తల్లిదండ్రులు లేకుండా వచ్చాడు. ఆదాంకు ఒక స్త్రీ ఇవ్వబడ్డది, లోకం వచ్చింది. యేసుప్రభు రెండో ఆదాంగా వచ్చాడు, కన్యక గర్భంలో ఆయన జన్మించాల్సి వచ్చింది. ఆదాం ఏదైతే తప్పిపోయిండో ఈయన రెండో ఆదాంగా యేసుప్రభు వచ్చి చేసిండనమాట. ఆయన వివాహం చేసుకొని పిల్లలు కానీ రాలేదు, మరణాన్ని మింగేసి పాపాన్ని జయించడానికి చేసిండు, వెళ్ళిపోయాడు ఆయన. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో కొన్ని వాక్యాలు ఉంటాయి, స్త్రీ సాంగత్యం వాళ్ళు ఎరగరు అని చెప్పి ఒక మాట ఉంటుంది. టీపీఎం చర్చలో అది పట్టుకొని అగో స్త్రీ సాంగత్యం వాళ్ళు ఎరగరు, మేము కూడా స్త్రీ సాంగత్యం మేము ఎరగము, మేమే పరిశుద్ధులమా అని చెప్తారు. అక్కడ స్త్రీ సాంగత్యం అంటే ఆ స్త్రీ సైతాన్ అనమాట, సైతాన్ గురించి వివరించిండు అన్నమాట ప్రకటన గ్రంథంలో. వీళ్ళేమో దాన్ని ఆపాదించుకుంటారు, మేమే పరిశుద్ధులం. యేసు ప్రభు శిష్యులు కూడా పెళ్లి చేసుకోరు, మేము చేసుకోలేదు. బాగా అర్థం చేసుకోవాలి. పెళ్లి చేసుకొని నువ్వు పిల్లలు కంటే పరిశుద్ధుడు అవుతావని ఉంది బైబిల్లో, చాలా ఇంపార్టెంట్. బైబిల్లో రాసిండు నువ్వు పరిశుద్ధంగా ఉండడానికి పిల్లలు కానీ అని చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి ఇదేం తప్పేమీ కాదు. రైట్, మంచి డౌట్ అడిగారు సిస్టర్, థ్యాంక్ యూ. ఇంకెవరికి ఏదైనా డౌట్ ఉంటే అడగండి, లేకపోతే ప్రేయర్ క్లోజ్ చేసుకుందాం. రైట్, మంచిది. మనం ప్రేయర్ చేసుకుందాం, 1 గంట ప్రేయర్లో కలుద్దాం. రేపటి నుంచి మనం
పాపం యొక్క ప్రారంభం మరియు సంక్రమం గురించి నేర్చుకుందాం. ఇప్పుడు స్టార్ట్ చేసి చెప్పచ్చు కానీ డిస్టర్బ్ అయిపోతారు. ఫ్రెష్గా మనం స్టార్ట్ చేద్దాం. స్తోత్రం ప్రభా, ఇప్పటివరకు వాక్యం ద్వారా మాతో మాట్లాడినాం. ఈ వాక్యం నీళ్ళు కట్టి ఫలించును గాక. ఏ బిడ్డ ఈ ఆశతో వచ్చిండో వారి ఆశలన్నీ మీరు తీర్చి నిసాక్షిగా నిలబెట్టి రాకళ్ళు సిద్ధపరచుమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధాత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. బాయ్.